అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి కేసుకు సంబంధించి ఇంతవరకు క్లారిటీ రావటం లేదు అనేది క్రైస్తవ సంఘాల నుంచి వినిపిస్తున్న మాట. ఏది పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎక్కడా? ఇది ప్రధానంగా ప్రశ్నను సంధిస్తున్నారు. అంతేకాదు, మీరు లేటు చేసే కొద్దీ అనుమానాలు బలపడతాయా తప్ప ఎక్కడ దీనికి సంబంధించి క్లారిటీ రావట్లేదు అనేది అక్కడ వినిపిస్తున్న మాట. అంతేకాదు, దీనికి తోడు ఇప్పుడు అజయ్ బాబు అరెస్ట్. మరి ఏం జరుగుతోంది? అజయ్ బాబు అరెస్ట్ వెనకాల కారణం ఏంటి? అజయ్ బాబు అరెస్టుతోనే ఆగుతుందని క్రైస్తవ సంఘాలు అనుకుంటున్నాయా? లేకపోతే సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చ ఉంది. ఆ లిస్టు చాంతాడంతో ఉంది. అందులో ఒక 7 పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి అంటూ కూడా మరొకసారి చెప్పడం జరుగుతోంది. ఎక్కడ కూడా ఉన్మాదానికి మతం అనేది ఉండదు. ఆ మాట మనం ఇప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నాం. ఉన్మాదానికి మతం అనేది ఉండదు. ఉన్మాదమే. కానీ ఇక్కడ మాట్లాడుకున్న సందర్భం ఇష్యూకి సంబంధించి 2 ఇష్యూలని మతంతో ముడిపెట్టడం ఎంతవరకు సమంజసం అనే ఒక క్వశ్చన్ని రైజ్ చేస్తున్న సందర్భం. బట్ ఇక్కడి నుంచి మళ్ళీ స్ట్రైట్గా నేను డిబేట్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి సంబంధించి ఎటువంటి అనుమానాలు ఉన్నాయి, ఎటువంటి అనుమానాలు బలపడుతున్నాయి, ఎటువంటి క్లారిటీ కోరుకుంటున్నారు? బియాండ్ రిలీజియన్, అవును, బియాండ్ రిలీజియన్ గురించి మాట్లాడుకుంటున్నాం. అంతేకాదు, పాస్టర్ అజయ్ బాబు అరెస్ట్కి కారణం ఏంటి? ఎందుకు అరెస్ట్ చేశారు? ఆయన ఎక్కడున్నారు? ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు క్రిస్టియన్ ప్రొడక్షన్ ఫోర్స్ ఫౌండర్స్ సుప్రియా అండ్ అభినయ్ దర్శన్. వాళ్ళిద్దరు ఇప్పుడు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు. ఇద్దరికి వెల్కమ్ టు ఆర్టీవీ అండి. ఫస్ట్ నేను అభినయ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. అభినయ్, ఫస్ట్ నేను అజయ్ బాబు నుంచి ప్రారంభిస్తాను. ఆ తర్వాత మనం ప్రవీణ్ పగడాలకు సంబంధించి అజయ్ బాబు అరెస్టుకు సంబంధించి ఒక వినిపిస్తున్న ప్రధానమైన మాట, ఆయన ఎక్కడున్నారో తెలియదు. ఎక్కడున్నారు ఆయన? ఆయన చెంచల్గూడ జైలుకి తరలించారండి. ఆయన నిన్న ఈవినింగ్ 5:30 ప్రాంతంలో చెంచల్గూడ జైలుకి ఆయన తరలించారు. ఆ రిమాండ్కి పంపించారు. సో ఈ రోజు ఉదయం మేము ములాఖత్ తీసుకొని అజయ్ బాబుని కూడా కలవటం, ఆయనతో మాట్లాడటం కూడా జరిగింది. ప్రజెంట్ ఆయన చెంచల్గూడ జైల్లో సేఫ్గా ఉన్నారు. కానీ నిన్న ఫ్యామిలీతో మాట్లాడుతున్న సందర్భంలో, వాళ్ళ మిస్సెస్ కూడా మాట్లాడిన సందర్భంలో తను ఎక్కడున్నారో మాకు తెలియదు అన్నారు. మీ వరకు ఎలా వచ్చింది ఇన్ఫర్మేషన్? డే బిఫోర్ ఎస్టర్డే, అంటే కరెక్ట్గా 2 రోజుల క్రితం సాయంకాలం 8:30కి ఖమ్మంలో ఆయన ఇంట్లో ఆ కుటుంబంతో ఆయన ఉన్నప్పుడు 4 వ్యక్తులు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళలాగా వచ్చి, ఒకరు యూనిఫామ్లో ఉన్నారు, మిగతా వాళ్ళు సివిల్ డ్రెస్లో ఉన్నారు. వాళ్ళు చెప్పా పెట్టకుండా వితౌట్ నోటీస్, వితౌట్ అరెస్ట్ వారెంట్, వితౌట్ ఎనీ ఇంటిమేషన్ వారు సడన్గా ఇంటి మీదకి వచ్చి, అంటే ఎవరో కిడ్నాప్ చేసిన రీతిలో వాళ్ళు వచ్చి అజయ్ బాబుని పట్టుకొని వెళ్ళిపోయారండి. ఫోన్ కంట్రోల్లోకి తీసుకొని అజయ్ బాబుని తీసుకొని వైఫ్ అడుగుతున్నారండి, ఎందుకు వాళ్ళు తీసుకెళ్తున్నారు ఏంటంటే పోలీస్ స్టేషన్కి వచ్చి మాట్లాడండి, ఉప్పల్ నుంచి మేము 2 పోలీసులు వచ్చాము, ఖమ్మం నుంచి అర్బన్ నుంచి 2 పోలీసులు వచ్చామని చెప్పి అతన్ని తీసుకెళ్తుంటే అజయ్ బాబు కూడా అక్కడ ప్రశ్నించారంట, నాకు అసలు అరెస్ట్ వారెంట్ లేకుండా నోటీస్ పంపించకుండా మీరు ఎలా నన్ను తీసుకెళ్తున్నారంటే, ఏమన్నా సరే స్టేషన్కి వచ్చాక మాట్లాడుకో అని చెప్పారు. అక్కడ నుంచి వాళ్ళు తీసుకెళ్లిన తర్వాత అక్కడ నుంచి అబ్స్కాండ్ అయిపోయాడు అతను. అంటే యావత్ క్రైస్తవ సమాజం అంతా కూడా ఆల్రెడీ ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం పట్ల అనేక అనుమానాలు, సందేహాల్లో, ఆ సందిగ్ధంలో, ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటే, ఇదొక అది క్లియర్ అవ్వకముందే ఈ ఇన్సిడెంట్ చోటు చేసుకుంటే క్రైస్తవులందరూ అనుకున్నది ఏంటంటే, నాతో సహా అసలు వచ్చింది పోలీస్ డిపార్ట్మెంట్ వల్ల, లేదంటే కిడ్నాపర్స్ వచ్చారా, లేదంటే ప్రవీణ్ పగడాల గారికి ఎలాంటి పరిస్థితి అయితే వచ్చిందో అలాంటి పరిస్థితే మరొక పాస్టర్ విషయంలో, అజయ్ బాబు విషయంలో కూడా జరుగుతుందని చాలా పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి మాకు. ఎందుకంటే అక్కడి నుంచి ఆ ఫ్యామిలీ, అజయ్ బాబు వైఫ్ కావచ్చు, తన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేస్తే, మా పోలీసులను మేము పంపించలేదు, మేము అరెస్ట్ చేయలేదు. తర్వాత ఉప్పల్ పోలీస్ స్టేషన్ నుంచి తీసుకెళ్లారని చెప్పారు. నేను హైదరాబాద్లో ఉన్న ఉప్పల్ పోలీస్ స్టేషన్కి కొంతమందిని వెళ్ళమని చెప్పి నేను వీడియోలో లైవ్లో మాట్లాడినప్పుడు, చాలామంది హైదరాబాద్ నుంచి దూర ప్రాంతాల నుంచి ఉప్పల్ పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా మేము అరెస్ట్ చేయలేదు, అతను మేము తీసుకురాలేదు, మా పోలీసులు వెళ్ళలేదని చెప్పారు. తర్వాత తుకారం గేట్ పోలీసులు తీసుకొచ్చారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. తర్వాత క్రైస్తవులు దాదాపుగా 200-300 మంది క్రైస్తవులు, కొంతమంది తెలంగాణ పాస్టర్స్, కొంతమంది అడ్వకేట్స్ అందరు కలిసి ఆ తుకారం గేట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా ఇదే చెప్పారు, మా పోలీసులను పంపించలేదు, మేము అరెస్ట్ చేయలేదు. సో ఎక్కడికి వెళ్ళిపోయాడు క్యాండిడేట్ అని చాలా ఆందోళనకు గురైపోయారు. యావత్ క్రైస్తవ్యం అంతా కూడా చాలా టెన్షన్ పడిపోయారు. ఇతన్ని కూడా మరో ప్రవీణ్ పగడాలలాగా చేస్తారా,
ఈయనను కూడా ఏమైనా దుర్ఘటన పాల్పడతారు ఇతని మీద కూడా అని చెప్పి చాలా టెన్షన్ పడ్డారు. 20 గంటలు అంటే ఆ రోజు నైట్ అంతా గడిచిపోయింది. నెక్స్ట్ డే ఈవినింగ్ 4 o'clock వరకు కూడా తుకారం గేట్ పోలీస్ వాళ్ళ మీద డౌట్ వచ్చి 600 మంది క్రైస్తవులు, 600 మంది జనం పోలీస్ స్టేషన్కి ఎదురుగా నిరసనలు చేస్తూ అక్కడ ప్రార్థన చేసే వాళ్ళు ప్రార్థనలు, పాటలు పాడే వాళ్ళు పాటలు పాడుతూ మాకు పాస్టర్ అజయ్ బాబును చూపించిన తర్వాతనే మేము అక్కడి నుంచి వెళ్తామని చెప్పి వాళ్ళు చాలా గొడవలు చేయకుండా మౌనంగా వారు 600 మంది అక్కడ కూర్చుంటే కూడా సాయంకాలం 4 గంటల టైంలో ఒక అడ్వకేట్ని అజయ్ బాబు యొక్క సహోదరుని పోలీస్ స్టేషన్ లోపలికి పిలిచి మీరు అల్లరి చేయొద్దండి, సైలెంట్గా ఉండండి, మేము అజయ్ బాబుతో మాట్లాడిస్తామని ఫోన్ కాల్ ద్వారా అజయ్ బాబుతో మాట్లాడించాడు. 2 మాటలు మాట్లాడాడంట. నేను సేఫ్గా ఉన్నాను, నేను బాగున్నాను అనగానే కాల్ కట్ చేశారట. అట్లీస్ట్ వీడియో కాల్ చేయండి, వీడియో కాల్లో మాట్లాడించాను, ఎందుకంటే అటువైపు మాట్లాడిన వ్యక్తి అజయ్ బాబు అని మాకు కన్ఫర్మేషన్ లేదు, ఎవరు మాట్లాడాడేమో అని మాకు డౌట్ ఉంది. ఇప్పటి వరకు మేము అరెస్ట్ చేయలేదని చెప్పిన మీరు ఇప్పుడు ఫోన్ కాల్లో మాట్లాడించడం ఏంటి అని అక్కడ ఉన్న అడ్వకేట్ కానీ అక్కడ ఉన్న కొంతమంది ప్రశ్నిస్తే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని, వాళ్ళు ఏం చెప్పారంటే లేదు మేమే అరెస్ట్ చేసాము, లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది కాబట్టి మేము చెప్పా పెట్టకుండా వెళ్ళి అరెస్ట్ చేయాల్సి వచ్చిందని చెప్పారు. అక్కడ నుంచి ఇమీడియట్గా మనిషిని చూపించకుండా వీడియో కాల్లో మాట్లాడించకుండా డైరెక్ట్గా కోర్టులో అతన్ని సబ్మిట్ చేశారు. నిన్న స్పెషల్ కోర్టులో సబ్మిట్ చేశారు. అక్కడి నుంచి చెంచల్గూడ జైలుకి తరలించడం జరిగింది. సో ఇప్పుడు అతను చెంచల్గూడ జైల్లో ఉన్నాడండి. అజయ్ పాస్టర్ చెంచల్గూడ జైల్లో ఉన్నాడు. నిన్న ఈవినింగ్ 5:30 నుంచి అక్కడే ఉన్నాడు. రిమాండ్కి అతన్ని పంపించారు. ఇప్పుడు మేము బెయిల్ పిటిషన్ వేసాం. అతన్ని బయటికి తీసుకురావడానికి క్రైస్తవ నాయకులు, పాస్టర్స్, క్రైస్తవులందరూ కూడా ప్రయత్నం చేస్తున్నాం. మీరు వెళ్ళి ఆయన్ని ములాఖత్లో కలిసానన్నారు. ఎంతసేపు మాట్లాడారు, ఏమన్నారు ఆయన? ఒక పావు గంట మాట్లాడాము. ములాఖత్లో నేను, నాతో పాటు ఒక 3 వ్యక్తులు వచ్చారు. అందరం కలిసి మాట్లాడాము. ఆయన చాలా డిప్రెస్డ్గా ఉన్నాడు. ఒక్కసారి మమ్మల్ని చూడంగానే భావోద్వేగానికి గురైపోయాడు. ఆయన చాలా డిప్రెషన్లో ఉన్నాడు. ఆ హెయిర్ మొత్తం కట్ చేశారు అతనికి. చాలా అతను చూడంగానే అంత బలమైన వ్యక్తిని ఆ పరిస్థితుల్లో కలుసుకోవాల్సి వస్తుందని మేము అనుకోలేదు. చాలా బాధలో ఉన్నాడు. ఆయన ఒకటే మాట అన్నాడు. ఆ ఫోన్లో ల్యాండ్లైన్ ఉంటుంది, అటు ఇటుగా ఫోన్లో చూస్తూ మాట్లాడుతుంటే, బ్రదర్ నేను ఏం నేరం చేశాను, నన్ను అరెస్ట్ చేశారు, ఎందుకు చెప్పా పెట్టకుండా అరెస్ట్ చేశారు, ఎందుకు క్రైస్తవుల మీద ఇలా చేస్తున్నారని చాలా ఆయన భావోద్వేగానికి గురైపోయాడు. చాలా బాధపడ్డాడు, కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఆయన పిల్లలు గుర్తొస్తున్నారు, వైఫ్ని చూడాలనిపిస్తుంది అని చాలా బాధపడ్డాడు. నన్ను త్వరగా బయటకు తీసుకొచ్చి ప్రయత్నం చేయండి, ఇక నేను బయటకు రానేమని భయం వేస్తుంది, మీరు ఏదో ఒక ప్రయత్నం చేయండి, పెద్ద నాయకుల్ని కలవండి, పాస్టర్స్ని కలవండి, మీరు అందరూ కలిసి 2 రోజుల లోపల నన్ను బయటకు తీసుకెళ్ళండి ప్లీజ్ అని చెప్పి ఆయన చాలా బాధలో ఉన్నాడండి. మీరు కూడా మాట్లాడుతున్న సందర్భంలో కాస్త భావోద్వేగానికి లోనవుతారు. ఎగ్జాక్ట్లీ. సో ఆ కాన్వర్సేషన్లో, ఎందుకంటే ఆయనతో మీరు మాట్లాడారు, కేవలం మీరే వెళ్ళారు లేకపోతే మీరు కూడా వెళ్ళడం జరిగింది? ఈవెన్ బయట ఉన్నారండి, నేను వెళ్ళాను. వెళ్ళిన సందర్భంలో పావు గంట సేపు మాట్లాడారన్నారు కదా. అవును. ఎందుకంటే ఎందుకు ఆయన లోపలికి వెళ్లాల్సి వచ్చింది, ఆయన ఎందుకు జైలు పాలవ్వాల్సి వచ్చింది అనే అంశాన్ని ఆయన ఏమైనా ప్రస్తావించారు అక్కడ? అంటే ఆ అంశం అయితే మాట్లాడలేదంటే అందరికీ, క్రైస్తవులందరికీ తెలుసు ఎందుకు వెళ్ళాడు, దేని మీద అతని మీద కేసు ఫైల్ చేశారు, ఎవరు కేసు ఫైల్ చేశారు, ఎవరు కట్టారు ఎఫ్ఐఆర్, ఇవన్నీ తెలిసిన విషయాలు కాబట్టి ఈ అంశం మీద మాట్లాడలేదు. బయటికి రావాలంటే ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇవి ఆలోచించాం తప్ప ఎందుకు వెళ్ళాడు లోపలికి, కాబట్టి తెలిసిన విషయాలు కాబట్టి. ఏం చెప్పారు అంటే ఎలా ముందుకు వెళ్ళమని చెప్పాడు ఆయన? ఆయన ఒకటే అండి, ఆయన రిక్వెస్ట్ చేసింది ఏంటంటే వీలైనంత త్వరగా నన్ను బయటకు తీసుకురండి బ్రదర్, ఏదో ప్రయత్నం చేయండి, ప్రయత్నం విడిచిపెట్టద్దు, నేను చాలా ఒక ఇన్సెక్యూర్గా నాకు అనిపిస్తుంది, లోపల చాలా ఇబ్బంది పడుతున్నాను, బాధపడుతున్నాను నేను, అంటే ఏదో మిస్ అవుతున్నట్టుగా ఫీలింగ్. అంటే మెయిన్ ఏంటంటే చెప్పాపెట్టు కూడా తీసుకెళ్ళటంతో ఆయన ఒక భయాందోళనకు గురైపోయాడు. ఆయన ఒక కిడ్నాప్ లాగా తీసుకెళ్ళిపోయారు పోలీసులు. ఇంకోటి ఆ రిమాండ్ రిపోర్ట్లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారు చేసినటువంటి మిస్టేక్ చూడండి. రిమాండ్ రిపోర్ట్లో కూడా నిజంగా వాళ్ళు తీసుకెళ్ళింది ఆయన్ని 5వ తారీఖు తీసుకెళ్లారు. 5వ తారీఖు సాయంకాలం 8:30కు ఆయన్ని అరెస్ట్ చేసుకుని తీసుకెళ్లారు. మరి రిమాండ్ రిపోర్ట్లో కూడా అదే రాసి ఇవ్వాలి కదా, 5వ తారీఖు తీసుకెళ్ళమని రాయాలి కదా, 6వ తారీఖు అని డేట్ పెట్టారు. అంటే ఎందుకు అలా చేయాల్సి వస్తుంది, ఎందుకు అలాంటి అబద్ధాలు వ్యక్తపరచడం, ఉన్నది ఉన్నట్టుగా చేస్తే. నేను ఒకటే చెప్తున్నాను, ఆర్టీవీ ముఖంగా క్రైస్తవ సమాజం పక్షమున, పాస్టర్ల పక్షమున నేను ఒకటే మాట్లాడుతున్నాను. మేము చేసిన వ్యాఖ్యల్లో మా యూట్యూబ్ ఛానల్స్లో కావచ్చు, బహిరంగ వేదికల్లో కావచ్చు, మా సంఘాల్లో కావచ్చు, ఎక్కడైనా ఇతరేతర ప్రాంతాల్లో మేమేమైనా వ్యాఖ్యలు చేసినప్పుడు ఆ వ్యాఖ్యలు ఇతరులకి బాధాకరంగా గురైనప్పుడు, లేదంటే మనోభావాలను దెబ్బతీసినప్పుడు జస్ట్ మాకు ఒక ఫోన్ కాల్ చేయండి. మా ఫోన్ నెంబర్ అందుబాటులో ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు ఒక్క ఫోన్ కాల్ చేసినా, లేదంటే ఒక నోటీస్ పంపించినా, లేదంటే అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసినా, మేము పారిపోయి దాక్కున్న వ్యక్తులం అయితే కాదు. మేము ఖచ్చితంగా వస్తాం, మేము సరెండర్ అవుతాం, హ్యాపీగా తీసుకెళ్ళండి.
అంతే తప్ప సడన్గా ఇంటి మీదకి వచ్చేసి అంటే మేము ఏమనుకోవాలా వచ్చింది పోలీసులు. ఇప్పుడు అజయ్ బాబు విషయంలో చూస్తే ఇప్పుడు రేపు నా ఇంటి మీదకి ఒక 10 మంది వచ్చి మేమే పోలీసులు అన్నారనుకోండి, వెళ్లాల్సిన పరిస్థితి. తీసుకెళ్ళి నన్ను చంపేస్తే వాళ్ళు పోలీసులు కాకపోతే ఏంటి? ఇవన్నీ పరిస్థితులు చాలా భయాందోళనకు దారి తీస్తాయి, వేరే రూట్లో తీసుకెళ్ళిపోతాయి. కాబట్టి అక్కడ 5వ తారీఖు అరెస్ట్ చేసి 6వ తారీఖు అరెస్ట్ చేసినట్టుగా కోర్టులో సబ్మిట్ చేశారు. ఓకే, అది కరెక్ట్ కాదు కదా. ఎస్, మీరు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ తీసుకొచ్చారు. అంటే 5వ తారీఖున అరెస్ట్ చేశారు, కానీ 6వ కోర్టులో మాత్రం రిమాండ్ రిపోర్ట్లో 6వ తారీఖున చూపించారని చెప్పి ఇటు అజయ్ బాబు తరపున వాదన వినిపిస్తున్న సందర్భంలో ఈ పాయింట్ని మెన్షన్ చేయడం జరిగిందా? లేదండి, వాదనలు ఎక్కడ వినిపించడానికి అవకాశం లేదు. మాకున్నది ఒక మీడియా మాత్రమే. మీ ఛానల్స్ ఉన్నాయి, తర్వాత మాకు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఏది మాట్లాడినా మా ఛానల్స్ ద్వారా, మీ మీడియా ఛానల్స్ ద్వారా మేము ప్రజలకు తెలియపరచాల్సింది తప్ప మేము ఎక్కడ వాదించడానికి మాకు అవకాశం లేదు. ఓకే, ఇంకో మేజర్ మిస్టేక్ కూడా చెప్తాను. 6వ తారీఖు అని వాంటెడ్లీ వాళ్ళు అంటే నిజాన్ని దాచిపెట్టే ప్రయత్నం, సత్యాన్ని దాచిపెట్టే ప్రయత్నంలో ఆ టెన్షన్లో వాళ్ళు ఏం చేశారంటే 6/4/2025 అయినాయి. అంటే ఇది ఏప్రిల్ కదా, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 4th మంత్. కానీ వాళ్ళు అక్కడ ఏం వేశారంటే 6/5/2025 అని వేశారు. 5 అంటే ఏంటి? మే. ఆ టెన్షన్లో సత్యాన్ని దాచిపెట్టే ప్రయత్నం, నిజాన్ని దాచిపెట్టే ప్రయత్నంలో వాళ్ళు నెలని మార్చేశారు. మే అని పడ్డది. రిమాండ్ రిపోర్ట్లు ఇప్పటికీ మా దగ్గర రిమాండ్ రిపోర్ట్ ఉంది. ఆ రిపోర్ట్లో ప్రజెంట్ ఇప్పుడు లేదు. ఓకే, రిమాండ్ రిపోర్ట్లో 6/5/2025 అని పడ్డది. కోర్టుకు అలా సబ్మిట్ చేశారు. ఇన్ని మిస్టేక్స్ ఎందుకు ప్రభుత్వం డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. మేమేమి క్రిమినల్స్ కాదు కదా, ఉగ్రవాదులం కాదు కదా, చెప్పా పెట్టుకుని ఇంటి మీద సడన్గా వచ్చి అటాక్ చేసి 8:30 ప్రాంతంలో చీకట్లో. అంటే ఆ గ్యాప్లో ఏం జరిగి ఉంటుందని చెప్పి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే 5వ తారీఖు సాయంత్రం 8:30 అంటూ కూడా ఇన్ఫాక్ట్ ఇటు ఆయన అజయ్ బాబు భార్య కూడా మాట్లాడిన సందర్భం. అవును, కానీ 6వ తారీఖు రిమాండ్ రిపోర్ట్లో 6వ తారీఖు నుంచి అంటే ఏం జరిగి ఉంటుంది ఆ గ్యాప్లో? ఎటువంటి అనుమానాలు వ్యక్తమవడం జరుగుతుంది? అనుమానాలు ఏం లేవండి అసలు. ఇదంతా మాకున్నటువంటి డౌట్ ఏంటంటే యాక్చువల్లీ ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారి ఇష్యూ చాలా హాట్గా నడుస్తుంది. ఏ టీవీ ఛానల్ చూసినా, ఏ యూట్యూబర్ చూసినా, ఏ పాస్టర్ చూసినా, ఏ క్రైస్తవుడు చూసినా వాళ్ళ ఛానల్స్లో, యూట్యూబ్ ప్లాట్ఫామ్ కావచ్చు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఎవరు చూసిన చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలాళ్ళ వరకు అందరూ ప్రవీణ్ పగడాల. నెక్స్ట్ ఏంటంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం చాలా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. రిపోర్ట్ ఏమొస్తుంది, ఏమని ఇవ్వబోతుంది రిపోర్ట్ అని చెప్పి చాలా యాంగ్జైటీతో, ఎంతూజియాజంతో ఎదురు చూస్తున్న టైంలో క్రైస్తవ సమాజం అంతటిని, 2 తెలుగు రాష్ట్రాల క్రైస్తవ ప్రజల్ని డైవర్ట్ చేయటానికి, ఫోకస్ని షిఫ్ట్ చేయటానికి అజయ్ బాబుని అలా చెప్పకుండా కిడ్నాప్ చేసినట్టుగా అరెస్ట్ చేసి 20 గంటల పాటు అతన్ని హైడ్ చేశారు. ఇప్పుడు ఏమైందంటే 2 రాష్ట్రాల తెలుగు క్రైస్తవ ప్రజలందరూ కూడా ప్రవీణ్ పగడాల టాపిక్ మాట్లాడట్లా, అజయ్ బాబు ఏమైపోయాడు అందరు ఫోకస్ మరలించేసింది గవర్నమెంట్. ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ రిలీజ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఈరోజు అజయ్ బాబు అరెస్ట్కి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమంలో ఒక కంప్లైంట్ కాపీ కావచ్చు, లేకపోతే కంప్లైంట్ తెర మీదకి వచ్చింది. ఆ నేపథ్యంలోనే ఆ కంప్లైంట్ కాపీలో ఒక వ్యక్తి, ఆయన జోసెఫ్ అనే వ్యక్తి, కంప్లైంట్ చేసిన వ్యక్తి జోసెఫ్ అనే వ్యక్తి, ఆయన కంప్లైంట్ కాపీ మీరు చూడొచ్చు. ఇది కంప్లైంట్ కాపీ. బట్ కంప్లైంట్ కాపీని నేను ఇలా పక్కన పెట్టే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే ఆ వ్యక్తితో ఆర్టీవీ నేరుగా మాట్లాడింది. ఆయన చాలా క్వశ్చన్స్ రైజ్ చేయడం జరిగింది. కంప్లైంట్ ఎందుకు ఇచ్చాడు అనేది ఆయన చెప్పుకోవచ్చు. ఒకసారి ఆయన ఏమన్నారో చూద్దాం, ఆ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. ఆయన కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేశాడు. ఆ క్వశ్చన్కి సంబంధించి సమాధానం దొరుకుతుందా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి జోసెఫ్ కంప్లైంట్ చేశారు అజయ్ బాబు మీద, ఆయన ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. నమస్కారం, నేను ఆరోగ్యస్వామి జోసెఫ్. సికింద్రాబాద్ తుకారాం గేట్ పోలీస్ స్టేషన్లో పాస్టర్ అజయ్ బాబు గారి పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆయన తరచూ హిందూ మతాలను, హిందూ దేవదేవతలను ఇంకా హిందూ గ్రంథాలను తప్పుదారు పట్టిస్తూ ఎప్పుడు హిందూ మతం పైన విషం చిమ్మే అతన్ని కొత్తగా అతను యేసు ప్రభు విగ్రహాన్ని కూడా పలగొడతా, మరియమాత విగ్రహాన్ని కూడా పలగొడతా అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఒక ఛానల్లో. దాంతోపాటు అతను పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు ఎవరైతే మరణించారో ఆ మరణాన్ని ఓ మర్డర్గా చిత్రీకరించి ఇది ఘటన కాదు, ఇది మర్డర్ అని చెప్పి అక్కడ వెళ్ళి సిబ్బందులను చాలా హడావుడి చేసి పక్కదోవ పట్టించారు. అందుకే ఒక కంప్లైంట్ ఇచ్చాను. థ్యాంక్ యూ. మేము కోరుకునేది ఏంటంటే చట్టం తన పని ఖచ్చితంగా చేస్తుంది. ఇలాంటి నిందితులను శిక్షించే బాధ్యత చట్టాన్ని, అందుకోసం చట్టాన్ని ఆచరించాను. థ్యాంక్ యూ. జై హింద్. రైట్, అది ఆయన అన్నమాట. ఆయన ఏమంటారంటే
హిందూ ఇన్ఫ్యాక్ట్ దేవి దేవతలను ఆయన దూషించడం జరిగింది. ఎవరైనా ఇన్ఫ్యాక్ట్ ఇటు యేసు కావచ్చు లేకపోతే మరియమ్మ విగ్రహాన్ని కూడా పగలగొడతానన్నాడు ఆయన, అందుకే నేను కంప్లైంట్ చేశానంటూ. సో ఈ నేపథ్యంలో ఈ బేస్ మీద కంప్లైంట్ రిజిస్టర్ అయిందా? అసలు కంప్లైంట్కి సంబంధించి ఏ అంశాలు ప్రస్తావించడం జరిగింది, ఏమైనా చెప్పుకొచ్చారా మీకు అక్కడ? ఒకటే అండి, అంటే కొన్ని ఇంటర్వ్యూ ఛానల్స్లో ఆయన ఇంటర్వ్యూ చేస్తూ యాంకర్ అడిగినటువంటి కొన్ని ప్రశ్నల్లో ఇతర దేవీ దేవతల విషయం వచ్చినప్పుడు, ఆ సందర్భం వచ్చినప్పుడు, ఆ వ్యాఖ్యలు వచ్చినప్పుడు ఈయన కొంచెం యాక్చువల్లీ ఈయన వే ఆఫ్ టాకింగే కొంచెం అగ్రెసివ్గా ఉంటుంది, కొంచెం బోల్డ్ వాయిస్తో మాట్లాడతారు అజయ్ బాబు. అయితే ఆ టైంలో ఇతర దేవీ దేవతల ప్రస్తావన వచ్చినప్పుడు కాస్త కొంచెం రెబలెస్గా మాట్లాడాడు, కొంచెం అగ్రెసివ్గా మాట్లాడాడు. మాట్లాడినటువంటి వాటిని బట్టి ఇతర మతస్థుల యొక్క పెద్దల మనోభావాల దెబ్బతింటంతో ఆయా పలు ప్రాంతాల పోలీస్ స్టేషన్స్లో గ్రూప్గా వెళ్ళి వాళ్ళు టీమ్గా వెళ్ళి కేసులు పెట్టారు. చాలా చోట్ల కేసులు పెట్టారు ఇతని మీద. అందులో ప్రధానమైన కేసు ఈ జోసెఫ్ అనే వ్యక్తి కూడా కేసు పెట్టారు. సో కేసు పెట్టడం అయితే ఇతర దేవీ దేవతలను దూషించడం మీద కేసు పెట్టాడు. ఇది ఎక్కడ మాట్లాడంటే కొన్ని ఇంటర్వ్యూ ఛానల్స్లో ఆ ప్రస్తావన వచ్చినప్పుడు ఈయన అగ్రెసివ్గా మాట్లాడడం, అంటే కొంచెం కంట్రోల్ దాటి మాట్లాడటం అనేది జరిగింది. దాని మీదనే ఈరోజు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. కంటిన్యూ చేద్దాం. సుప్రియ, మీరు ఎప్పుడైతే ఈ ఘటనకి సంబంధించి మీకు తెలిసిందో ఆ ఫ్యామిలీతో మాట్లాడిన టైంలో, ఎందుకంటే ఒక మహిళతో ఇంకొక మహిళ తన బాధను ఆవేదన వ్యక్తం చేసుకోగలదు, అజయ్ బాబు భార్య మీతో ఏమన్నారు? నేను మాట్లాడినప్పుడు ఏం జరిగిందండి అంటే ఈ విషయం చెప్పారు, ఇలా వచ్చి సడన్గా తీసుకెళ్ళిపోయారని చెప్పి. సో ఆమె చాలా ఏడుస్తూ ఉన్నారనమాట. చిన్న బాబుని లోపల బాబుని పడుకుని పెడుతున్నాను సిస్టర్, ఈలోపు వచ్చి నేను బయటకు వచ్చేసరికి ఆల్మోస్ట్ గేట్ దగ్గరికి తీసుకెళ్ళిపోయారు. ఆయన ఫోన్ కూడా తీసుకెళ్ళిపోతుంటే ఇది నా పర్సనల్ ఫోన్, నా పర్సనల్ ఫోన్ మీకు ఎందుకు అని చెప్పినప్పుడు ఆయన ఫోన్ వాళ్ళ వైఫ్కి ఇసిరేశారనమాట. ఆ ఫోన్తో వెంటనే మాకు కాల్ చేశారు. ఎందుకంటే ఒక 3-4 డేస్ నుంచి మేము కంటిన్యూగా మాట్లాడుతున్నాం మన ఇష్యూ గురించి. కంటిన్యూగా అజయ్ బాబు గారు, దర్శన్ గారు కాంటాక్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మేము నెక్స్ట్ ఏం చేద్దాం, ఎలా ఉంటుంది పరిస్థితి అనే దాని మీద ఆలోచిస్తున్నాం కాబట్టి వెంటనే మాకు కాంటాక్ట్ చేశారు ఆవిడ. అన్న ఇట్లా తీసుకెళ్ళిపోయారన్నా, ఏదో చేయండి అన్న అని చెప్పగానే వెంటనే మేము మీడియా వాళ్ళకి కాల్ చేసి చెప్పడం జరిగింది. సో దాన్ని బట్టి వెంటనే ఆమె ఎట్లా రియాక్ట్ అయ్యారంటే ఏడుస్తున్నారు. ఏం చేశారన్న, సడన్గా తీసుకెళ్లారు, ఎక్కడ తీసుకెళ్ళి చెప్పలేదు, కనీసం మాకు నోటీస్ కూడా ఇవ్వలేదు, బయటకు వచ్చేసరికి తీసుకెళ్ళిపోతున్నారు, ఏం చేయాలో మాకు అర్థం కాదు, మీరు ఏమేం చేయండి అని ఏడుస్తున్నారు ఆవిడ. ఆ తర్వాత ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళిన సందర్భంలో రాత్రంతా దాదాపుగా అక్కడే ఉన్నారు, 1-2 వరకు అక్కడే ఉన్నారు. ఏం జరిగింది అంటే ఆ క్రమంలో, ఎందుకంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళిన క్రమంలో కూడా కమ్యూనికేట్ అయ్యారు, ఏం జరిగింది ఆ రోజు రాత్రి అక్కడ? స్టేషన్కి వెళ్ళారు కానీ మేము తీసుకెళ్ళలేదు, మేము ఎవరు పంపించలేదు అని చెప్పారంటండి. సో మేమందరం ఏం చెప్పామంటే మిస్సింగ్ కంప్లైంట్ పెట్టండి, ఎవరు తీసుకెళ్ళి మాకు తెలియదు అని చెప్పి. ఎందుకంటే లేట్ నైట్ కాబట్టి భయంతో ఉన్నారు కాబట్టి, అది కూడా లేడీ పిల్లలతో మాత్రమే ఇంట్లో ఉన్నారు, వేరెవరు. యాక్చువల్లీ అతని దగ్గర 4 to 5 మెంబర్స్ ఉంటారు, అబ్బాయిలు ఉంటారు వాళ్ళ దగ్గర, ఎందుకంటే బయటకు వెళ్ళి వస్తున్నప్పుడు కూడాను. కానీ అదే టైంలో వాళ్ళు బయటకు వెళ్ళారు, ఇంటికి వెళ్ళిపోయారు. ఆల్మోస్ట్ 8:30-8 o'clock ఇంటికి వెళ్ళిపోయారంట. వాళ్ళు వెళ్ళిపోయిన ఒక 10-15 minutesకి వీళ్ళు వచ్చి తీసుకువెళ్ళడం జరిగింది. ఎప్పుడైతే స్టేషన్కి వెళ్ళమని చెప్పామో వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు కానీ మేము ఎవరిని తీసుకురాలేదు, మాకేం సంబంధం లేదు, మేము ఎవరు పోలీసులు పంపించలేదు అని చెప్పడం జరిగిందండి. ఓకే, సో దర్శన్ మళ్ళీ మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. దర్శన్, ఇక్కడ అజయ్ బాబు అరెస్ట్ అయిన తర్వాత ఇంకొక అంశం తెర మీదకి వస్తుంది. ఒక హిట్ లిస్ట్ ఉంది, దాదాపు దాంట్లో 7-8 ఉన్నారు. దాంట్లో పాస్టర్ అజయ్ బాబు సెకండ్, ప్రవీణ్ ఫస్ట్, ఆ తర్వాత పాస్టర్ అజయ్ బాబు సెకండ్. ఎంతమంది, ఏంటి ఆ లిస్ట్ ఏంటి, దానికి సంబంధించి ఏంటి, ఎటువంటి చర్చ జరుగుతుంది, ఎటువంటి భయాందోళన ఉంది? యాక్చువల్లీ రాజ్బోర్డ్ అనే ఒక అతను యుఎస్లో ఉంటాడండి. ఓకే, అతను తన యూట్యూబ్ ఛానల్ని బేస్ చేసుకుంటూ యూట్యూబ్ ప్లాట్ఫామ్లో చాలా రకాల ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు. అంటే అతనికి ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా, పలానా సమాచారం నాకు అందింది, ఇది రైట్ ఇన్ఫర్మేషన్ కాబట్టి క్రైస్తవులారా జాగ్రత్త పడండి ఆయన చెప్తున్నాడు. కానీ హిట్ లిస్ట్లో దర్శన్ కూడా ఉన్నారా? నాకు తెలియదండి, నేను ఆ వీడియోస్ పెద్దగా చూడలేదు. కొంతవరకు నేను చూశాను కానీ అదే 7 మంది ఉన్నారు, ఎవరెవరిని చంపాలని సుపారీ ఇచ్చారు, అవన్నీ నేను చెప్పుకొస్తున్నాను కూడా. ఇవైతే సరైనటువంటి వ్యాఖ్యలు కాదు, అందులో వాస్తవం లేదు, అవి నిజం కాదు అని నేను సింపుల్గా వాటిని కొట్టిపడేస్తున్నాను అంతే. రైట్, కానీ ఇక్కడ ఈ అంశాన్ని గురించి మాట్లాడుకున్నప్పుడు అంటే అజయ్ బాబు నుంచి ఒకసారి మళ్ళీ నేను ప్రవీణ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం. ఓకే. ప్రవీణ్ విషయంలో దాదాపుగా 11-12 రోజులు అవుతుంది బియాండ్. ఇంకా ఇంతవరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా రాలేదు. ఎందుకు రావలేదు, ఎందుకు ఆలస్యం అవుతుందని చెప్పి అనుకుంటున్నారు? ఇక్కడ పోస్ట్ మార్టం రిపోర్ట్ వాంటెడ్లీ లేట్ చేస్తున్నారని అర్థమవుతుందండి. ఇప్పుడు అది యాక్సిడెంటే కనుక యాక్సిడెంట్ అయితే విదిన్ 1 or 2 daysలో రిపోర్ట్ రావాలి. అయినా 1-2 daysలో రిపోర్ట్ రాలేదంటే దెర్ ఈస్ సంథింగ్ బిహైండ్ దట్. ఏదో దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు, అదేదో అనుమానాస్పదంగా ఉంది అని యావత్ క్రైస్తవ సమాజానికి కాదు, సమాజంలో ఉన్న ప్రతి మనిషికి అర్థమవుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ అన్ యాక్సిడెంట్ దే హ్యావ్ టు గివ్ ద రిపోర్ట్. కానీ రిపోర్ట్తో వాళ్ళు రాలేదు కాబట్టి ఏదో దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సరే, అది అలా పక్కన పెడితే 5 రోజుల క్రితమే ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి
డాక్టర్స్ మాకు రిపోర్ట్ అందజేశారు, పోస్ట్మార్టం రిపోర్ట్. ఈరోజు సాయంకాలం ప్రెస్ మీట్లో మేము అనౌన్స్ చేయబోతున్నాం అని చెప్పారు. ఆ రోజు ఏమైందేమో తెలీదు, దాన్ని పోస్ట్పోన్ చేసి రేపు మార్నింగ్ అనౌన్స్ చేస్తామన్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా అనౌన్స్ చేయలేదు. అలా ఈ రోజుకి 6వ రోజు, 5 రోజులు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాయిదా వేస్తూ వచ్చారు. వాళ్ళ చేతిలో రిపోర్ట్ ఉంది, పోస్ట్మార్టం రిపోర్ట్ చేతిలో ఉన్నప్పటికీ అది చదవటానికి 5 రోజులు ఎందుకు టైం పడుతుంది చెప్పండి? ఇవన్నీ చాలా అనుమానాలు ఉన్నాయి మాకు. ఎందుకు డిలే చేస్తున్నారు? ఇలా పోస్ట్ మార్టం రిపోర్ట్ కనుక, ఎందుకంటే ఇక్కడ ఒక మాట వినిపిస్తోంది, అది హత్యే, అది మీరు అవునన్నా కాదన్నా అది హత్యే అనే ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొస్తున్న నేపథ్యంలో ఒకవేళ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఐఎమ్ సేయింగ్ ఫర్ సపోజ్ అది కనుక యాక్సిడెంట్ అనుకుంటే ఇది మళ్ళీ ఒక ఫియర్స్ అటాక్ అవ్వచ్చు, లేకపోతే ఫియర్స్గా అంటే ప్రజల నుంచి కావచ్చు, లేకపోతే క్రైస్తవ సంఘాల నుంచి ఒక నిరసన గలం వస్తుందని ఒక కోణంలో అది హోల్డ్ చేస్తారని అనుకోవచ్చు ఇక్కడ. ఖచ్చితంగా అండి, ఎందుకంటే క్రైస్తవంలో ఉన్నటువంటి ఉద్రిక్తత, అందరూ భావోద్వేగంలో ఉన్నారు. అదొకటి, అందరూ మౌనంగా ఎందుకున్నారంటే రిపోర్ట్ వచ్చాక మనం మాట్లాడదాం, పిఎం రిపోర్ట్ వచ్చాక మనం రెస్పాండ్ అవుదాం, అప్పుడు రియాక్ట్ అవుదాం, ఇప్పుడు మనం మాట్లాడడం సరికాదని అందరూ కూడా మౌనంగా ఉన్నారు. సో డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, ప్రభుత్వం వాళ్ళు కావచ్చు, ఆ రిపోర్ట్ని బయట పెట్టడానికి భయపడుతున్నారో, లేదంటే ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారో తెలియక వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి అలా హోల్డ్ చేస్తున్నారు. అంటే లేట్ చేస్తున్న కొద్ది ప్రజల్లో ఆ వేడి తగ్గుతుందన్నటువంటి ఆలోచన విధానంలో డిలే చేస్తున్నారన్నటువంటి ఆలోచన కూడా మాకుంది. సుప్రియ, అజయ్ బాబు అరెస్ట్ తర్వాత ఇంకొక క్వశ్చన్ రైజ్ అవుతోంది. అజయ్ బాబు అరెస్ట్ తర్వాత ఇంకా అరెస్టులు ఉండొచ్చా అనే క్వశ్చన్కి సంబంధించి రైజ్ అవుతున్న నేపథ్యంలో ఇటు పాస్టర్స్లో కావచ్చు, లేకపోతే క్రైస్తవ సంఘంలో కావచ్చు, ఎటువంటి భయాందోళన ఉంది, ఎటువంటి చర్చ జరుగుతోంది? ఎస్, అవునండి, ఖచ్చితంగా నెక్స్ట్ కూడా ఉన్నారు అనేది అయితే వాయిస్ వస్తుంది. ఎందుకంటే దర్శన్ గారికి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు, వికేఆర్ గారికి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. మహాసేన రాజేష్ గారు మొన్న వీడియో రిలీజ్ చేస్తూ కూడా చెప్పారనమాట, ఒక 4 ఫొటోస్ పెట్టి వీళ్ళ 4 మీద మేము కేసు ఫైల్ చేశామని రాజమండ్రిలో చెప్పారు. సో ఆబ్వియస్లీ నెక్స్ట్ వాళ్ళకి కూడా రావచ్చు అనే ఉద్దేశం ఖచ్చితంగా ఉంది. దర్శన్, మీ రియాక్షన్ దీని మీద? అవునండి, ఖచ్చితంగా. నాకు గత 10 రోజుల నుంచి కూడా నన్ను అరెస్ట్ చేస్తారని నోటీసులు వస్తాయని చెప్పి ప్రిపేర్డ్గా ఉండాలి అభినయ్ దర్శన్ అని చెప్పి నాకు కొన్ని కాల్స్ వస్తున్నాయి. మాకు తెలిసిన వారు కావచ్చు, ఫోన్లు చేస్తున్నారు. అయితే నేను అడిగేది ఏంటంటే, మమ్మల్ని అరెస్ట్ చేయాల్సినటువంటి నేరం మేము ఏం చేసాం? అంత తప్పు ఏం చేసాం? క్రిమినల్స్ కాదు కదా మేము. అంటే మేము టీవీ ముఖముగా, మీడియా ముఖంగా వచ్చి మా అనుమానాలని వ్యక్తపరచడం కూడా తప్పే అంటే, మా నోరు నొక్కే ప్రయత్నం చేస్తే ఇక మేమేం చేస్తాం? న్యాయపక్షమున నిలబడుతున్నాం, అన్యాయం కాదు న్యాయం కావాలని అడుగుతున్నాం. మా సందేహాలు, అనుమానాలు పలుగున్నాయి, వాటన్నిటికీ సమాధానం ఇవ్వండి అని డిపార్ట్మెంట్ వారిని కావచ్చు, గవర్నమెంట్ వారిని కావచ్చు అర్థిస్తున్నాం. ఇలా మాట్లాడడం కూడా తప్పే అంటే ఇక మేమేం చేయాలంటే, అన్యాయం జరుగుతున్న చూస్తూ ఊరుకుంటాం కరెక్టా? అన్యాయం జరిగిన దగ్గర నోరు లేవనెత్తడం తప్ప, వాయిస్ రేస్ చేయడం తప్ప కాదు కదా. మేము ఎక్కడా కూడా పర్టికులర్ నా విషయం అయితే, నా పర్సనల్గా నేను చెప్తున్నా, నేను చేస్తున్నటువంటి వ్యాఖ్యల్లో గత కొద్ది రోజులుగా నేను చేస్తున్నాను, 1000 మంది చూస్తున్నారు, ఎక్కడా కూడా ఇది హత్యే అని డిక్లేర్ చేసినట్టుగా, కన్ఫర్మ్ చేసినట్టుగా లేదు. నేను ఒకటే చెప్తున్నా, ఈ అనుమానాల వెనకల సమాధానాలు లేవు కాబట్టి, ప్రశ్నలుగానే ఈరోజు 15 రోజుల నుంచి ఉండిపోయాయి కాబట్టి, దీని వెనక ఏదో కుట్ర జరిగి ఉండొచ్చు, పలు అనుమానాలు ఉన్నాయి. ఈ డౌట్స్ మాత్రమే మేము ఎక్స్ప్రెస్ చేస్తున్నాం, కానీ మేము కన్ఫర్మ్ చేసి డిక్లేర్ చేసి చెప్పటం లేదు. మాకు కొన్ని 1000 ఫోన్లు వస్తున్నాయి, వాళ్ళు మాకు ఫోన్ చేసి అన్న ఇది ఖచ్చితంగా హత్య అని ప్రజలు మాట్లాడుతున్నారు తప్ప, మేము టీవీ ముఖంగా, మీడియా ముఖంగా మాట్లాడితే ప్రజలు రెచ్చగొట్టినట్లు ఉంటుందని మేము ఒకవేళ మనసులోది హత్యనే అనుకున్నప్పటికీ కూడా బయటకు మాత్రం మాకు అనుమానమే అని. ఎందుకంటే డిపార్ట్మెంట్ వాళ్ళని మేము గౌరవిస్తాం, అధికారులకి లోబడమని మా వాక్యం, మా దేవుడు, మా బైబిల్ మాకు నేర్పించింది కాబట్టి, ఏది మాట్లాడినా సరే లాజికల్గా, కొంచెం అగ్రెసివ్గా మాట్లాడినా సరే లాజికల్గానే ఉన్నది ఉన్నట్టుగా న్యాయపక్షం నిలబడి మాట్లాడుతుంది. మమ్మల్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎస్, అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది మళ్ళీని. మీరన్నారు అగ్రెసివ్గా వెళ్ళట్లేదు, మ్యాక్సిమం శాంతంగా వెళ్ళే ప్రయత్నం చేస్తానని చెప్పి. సో ఇంతమంది పాస్టర్లు, ఇంతమంది క్రైస్తవ సంఘాల ప్రతినిధులు ఇక్కడ ఉన్న సందర్భంలో ఎందుకు అజయ్ బాబుని అరెస్ట్ చేశారు? అజయ్ బాబుని అరెస్ట్ చేయడం గల కారణం ఒకటండి, అతను కొంచెం అంటే బియాండ్ లిమిట్స్ మాట్లాడాడు అని అనుకోవచ్చు. ఇతర దేవీ దేవతల కోసం ఆయన మాట్లాడిన మాటలను బట్టి వారి మనోభావాలు దెబ్బతిన్నాయి, వాళ్ళు కేసులు పెట్టారు, అతన్ని అరెస్ట్ చేశారు. ఇక్కడ నేను లేవనెత్తే ప్రశ్న ఏంటంటే, సరే అజయ్ బాబు చేసింది తప్పు అయితే అతన్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు మరి అటువైపు ఉన్నటువంటి క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి కొంతమంది, ఇప్పుడు హమారా ప్రసాద్ కావచ్చు, కరుణాకర్ సుగుణ కావచ్చు, రాధా మనోహర్ దాస్ కావచ్చు, లలిత్ కుమార్ కావచ్చు, పార్వతి కావచ్చు, వీళ్ళందరూ కూడా
ఉదయం లేచిన దగ్గర నుంచి వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ అన్నీ రన్ చేస్తుందే కేవలం క్రైస్తవుల మీద బురద చల్లటం, క్రైస్తవ దేవుణ్ణి హేళన చేయటం, క్రైస్తవ గ్రంథమైన పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని వ్యంగ్యంగా మాట్లాడటం, గొర్రెలు అనటం, శవం అనటం, ఎండిపోయిన శవం అనటం, 2 చెక్కల మధ్య వేలాడేటోడు అనటము, ఎడారి మతాలు, ఇలా రకరకాలుగా వ్యంగ్యంగా లకారాలు మకారాలు కూడా వాడుతూ దుర్భాషలాడుతూ బియాండ్ లిమిట్స్ వెళ్ళిపోయి వాళ్ళు మాట్లాడుతున్నారు. క్రైస్తవులు కూడా పాస్టర్లు కూడా వాళ్ళ మీద కేసులు పెట్టాం, మరి వాళ్ళని ఎందుకు ఇంతవరకు అరెస్ట్ చేయలేదు? వాళ్ళ మీద ఎందుకు ప్రభుత్వం యాక్షన్ తీసుకోవట్లేదు? వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేసి లోపల పెట్టట్లేదు? అజయ్ బాబు చేసింది తప్పు అయితే మరి వాళ్ళు అంతకంటే 10 రెట్లు తప్పు చేశారు, వాళ్ళ మీద కేసులు పెట్టాం, ఇతని మీద కేసు పెట్టాడు, ఇతన్ని సడన్గా తీసుకెళ్లి లోపలేశారు, వాళ్ళని ఎందుకు బయట తిరగనిస్తున్నారు? చట్టము ఎవరికి చుట్టం కాదు, చట్టం తన పని తను చేయాలి కదా, మరి ఎందుకు చేయట్లేదు? అంటే క్రైస్తవుల పట్ల ఒక రకంగా ప్రవర్తిస్తూ ఇతరుల పట్ల ఒక రకంగా ప్రవర్తించడం న్యాయంగా ఎందుకు ప్రవర్తించడం లేదు? ఎస్, అజయ్ బాబు గారు మహా అయితే 6 months 1 year నుంచి ఎప్పుడైతే ప్రెస్ మీట్కి వచ్చి మాట్లాడుతున్నారో, యూట్యూబ్ ఛానల్స్లో మాట్లాడుతున్నారో, మేబీ 6 months 1 year నుంచి మాత్రమే ఆయన మాట్లాడుతున్నారు. దట్టు ఎదుటి వ్యక్తికి ప్రశ్నించే ప్రశ్న బట్టి ఆయన సమాధానం ఇస్తున్నారు. అంతే తప్ప ఈయన మట్టుకి నేను ఛానల్ పెట్టుకొని దేవీ దేవతలు మాట్లాడడం కానీ దూషించడం కానీ ఏ విషయంలో చేయలేదు. ఈవెన్ మా ఛానల్స్ అయినా, సమ్ అదర్ క్రిస్టియన్ ఛానల్స్ అయినా, ఏ క్రిస్టియన్ ఛానల్లో కూడా ఎవరు వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఎవరైతే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు పిలిచి మరి ఇంటర్వ్యూ చేస్తున్నారో వాళ్ళు ప్రత్యేకంగా అడిగిన ప్రశ్నలు బట్టి ఆయన సమాధానం చెప్పారు తప్ప దానికి నుంచి ఏ సమాధానం లేదు. ఇంకో మీద చూసుకుంటే రాధా మనోహర్ దాస్ 5 to 10 years మీరు ఛానల్ 5 years దగ్గర ఛానల్ చూస్తే ప్రత్యేకంగా కేవలం రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో, ట్రైన్స్లో ఎక్కడ పడితే అక్కడ నిలబడి క్రైస్తవుల్ని దూషిస్తూ మాకు వచ్చే ఫోన్ కాల్స్ మీరు చూస్తే, మెసేజెస్ చూస్తే, రాధా మనోహర్ దాస్ నెంబర్ మాకు ఇవ్వండి, వాడిని కొడతాం, వాడిని తంతాం, వాడి అడ్రస్ మాకు చెప్పండి అని చెప్పి ఎన్నో ఫోన్స్ మాకు వస్తున్నాయి. మేము పట్టించుకోలేదు, వాడు అట్లనే మాట్లాడితే మనకు అవసరం లేదని ఇన్ని రోజులు కామ్గానే వస్తున్నాం. రోజుకి పెరిగే కొద్ది నెక్స్ట్ శివశక్తి వాళ్ళు స్టార్ట్ అయ్యారు, కరుణాకర్ సుగుణ, లలిత్ కుమార్ గారు ఒకరితో మాట్లాడుతున్నారు, అయినా ఎవరు మాట్లాడడం లేదు. ఎప్పుడైతే ప్రవీణ్ పగడాల గారి ఇష్యూ జరిగిందో అప్పటి నుంచి మాట్లాడడం స్టార్ట్ చేసాం. ఇంకా మరి అంతకుముందు వరకు జరిగినప్పుడు మేము ఎవరు రియాక్ట్ అవ్వలేదు. ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అయ్యాము, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాము? వాళ్ళందరూ మాట్లాడేదాన్ని బట్టి ఎదుటి మనిషి రియాక్షన్ కూడా ఉంటుంది. ఫర్ ఎవ్రీ రియాక్షన్ ఆపోజిట్ ఈక్వల్ రియాక్షన్ కదండి. సో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఇదే అంశంలో నిన్న జోసెఫ్ మాట్లాడుతున్న సందర్భంలో ఆయన ఒక మాట అనడం జరిగింది. ఆయన ఏమన్నారంటే, ఆర్టీవీతో మాట్లాడారు, ఆయన మాట్లాడిన సందర్భంలో ఆయన ఏమన్నారంటే, ప్రవీణ్ పగడాల మరణాన్ని రాజకీయం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి. నిజంగా ప్రవీణ్ పగడాల మరణాన్ని రాజకీయం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఒకటి నేను చెప్తానండి, ఎందుకంటే ఆయన క్వశ్చన్ రైజ్ చేశారు. ఈ ఘటనకు ముందు కూడా పాస్టర్లు మరణించారు, అప్పుడెవరు మాట్లాడలేదు, ఇప్పుడు సడన్గా అందరూ తెర మీదకి వస్తున్నారు, మాట్లాడుతున్నారు, దీన్ని రాజకీయం చేసే ప్రయత్నం జరుగుతుందంట. ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం చాలా డైజెస్ట్ చేసుకోలేని స్థితిలో. అంతెందుకండి, నేను పర్టికులర్ నా విషయానికి వస్తే నైట్ పడుకుంటే నిద్ర పట్టట్లా. మాకు వస్తున్న ఫోన్ కాల్స్ అన్ని థౌజండ్స్ ఆఫ్ కాల్స్ మేము అటెండ్ చేస్తాం. అందరూ చెప్తుంది ఏంటంటే నిద్ర పట్టడం లేదన్నా, కళ్ళు మూసిన కళ్ళు తెరిచిన ఆయనే కనిపిస్తున్నాడు. ఆ భయంకరమైనటువంటి ఆ స్థితిలో ఆయన మరణించడం వెనక సమాధానాలు లేవు. అయితే ఆ జోసెఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక మాట చెప్పాడు, రాజకీయం చేస్తున్నారు. రాజకీయం అంటే ఏంటండి? ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, నేను ఏ పార్టీకి చెందిన వాడిని కాదు కదా, నాకు రాజకీయం చేయాల్సిన అవసరం ఏముంది? పోనీ నాకేమైనా ఫండ్ వస్తుందా ఆయన కోసం మాట్లాడితే? ఏ పాస్టర్ కూడా ఏ రాజకీయ పార్టీలో లేరు. ఎవరు ఏది రాజకీయం చేయటానికి అవసరత లేదు. మేము అడుగుతుందంట కూడా న్యాయం జరిగించండి, న్యాయం చేయండి, ఉన్నది ఉన్నట్టుగా సత్యాన్ని బయటికి తీసుకురండి, నిందితులు ఎవరైనా మరణం వెనకలు ఉంటే వాళ్ళని శిక్షించండి. ఇవి మాత్రమే మేము కోరుతుంటే ఇవి కూడా మాట్లాడడం రాజకీయం అంటే, అసలు జోసెఫ్ అనే వ్యక్తి ఎవరైతే కేసు పెట్టారో అతను మాట్లాడుతూ అతను చేస్తున్న వ్యాఖ్యలు చాలా తప్పు. అతను సరిగ్గా మాట్లాడే విధానం కూడా లేదు. అతని వెనకల ఎవరో కొంత టీం ఉండి అతన్ని ఫోర్స్ చేసి సపోర్ట్ చేసి ఈ కేసు పెట్టించారని ఆయన మాటల విధానాన్ని చూస్తేనే ఎవరికైనా అర్థమైపోతుంది సార్ క్లియర్గా. సో అతని కేసు పెట్టింది కదా, అతని వెనకాల సపోర్ట్ ఉంది. ప్రవీణ్ పగడాల గారి విషయంలో ఎందుకు ఇన్ని అనుమానాలు వస్తున్నాయంటే, మాకు డైలీ వచ్చే ఫోన్ కాల్స్, మెసేజెస్, ఎవరైతే క్రిస్టియన్స్ ఉన్నారో, క్రైస్తవ సమాజం ఎవరైతే ఉన్నారో మా వాట్సాప్స్కి రిలీజ్ చేసిన సీసీ ఫుటేజెస్ కానీ ఆ ఫొటోస్ కానీ పంపించి అక్కడ ఏ దృశ్యం అయితే మాకు కనిపించిందో, ఒక డెడ్ బాడీ అక్కడ కనిపించిందో అక్కడ మార్క్స్ ప్రతి ఒక్కరు ఒక ఇన్వెస్టిగేటర్స్ లాగా ప్రతి ఒక్క సిబిఐ ఆఫీసెస్లో వర్క్ చేస్తున్నారు. ఆ బార్ షాప్కి వెళ్ళడము, ఆ స్పాట్కి వెళ్ళడము, టాలీ చేయడము, ఫోటో టాలీ చేయడం, బైక్ టాలీ చేయడము, ఆయన హెల్మెట్ టాలీ చేయడం, ప్రతిదీ టాలీ చేసి మాకు వాట్సాప్ ఇది చూడండి. వీళ్ళందరూ ఆఫ్ స్క్రీన్ లో ఉన్నారు, ఆన్ స్క్రీన్ లోకి వచ్చి మాట్లాడుతుంది వీళ్ళు. కాబట్టి వీళ్ళే రెచ్చగొడుతున్నారు, వీళ్ళే మాట్లాడుతున్నారు, వీళ్ళే దీన్ని హత్య నిర్ధారిస్తున్నారని మాట్లాడుతున్నారు. ఇదే అంశాన్ని ఆయన కూడా పాయింట్అవుట్ చేయడం జరిగింది. ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వాన్ని కూడా రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అనే అంశానికి సంబంధించి. ప్రజల్ని మేము రెచ్చగొట్టట్లేదండి. వాస్తవానికి చెప్పాలంటే సుప్రియ గారు చెప్పారు కదా, ఇప్పుడు
క్రైస్తవులందరూ మాకు ఫోన్లు చేసి మాకిచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి వాళ్ళ సందేహాలని మా దగ్గర వ్యక్తపరుస్తుంటే వాళ్ళు ఏమంటున్నారంటే, అన్న మేము మాట్లాడదామంటే మాకు యూట్యూబ్ ఛానల్స్ లేవు, మేము మాట్లాడితే మహా అయితే 4-5 మందికి తెలుస్తుంది, మా అందరి పక్షంని మీరు మాట్లాడండి. ఈరోజు ప్రతిరోజు మేము మాట్లాడే మాటలన్నీ కూడా మాకు ప్రజల నుంచి వస్తున్నటువంటి అనుమానాల్ని వాళ్ళ తరపున మేము వ్యక్తపరుస్తున్నామే తప్ప, కొంతమంది ఏమంటున్నారంటే అభినయ్ దర్శన్ క్రైస్తవులు రెచ్చగొడుతున్నాడు, లేదంటే వీకేఆర్ క్రైస్తవులు రెచ్చగొడుతున్నాడు, అజయ్ బాబు క్రైస్తవులు మేము ఎవరిని రెచ్చగొట్టట్లేదు. క్రైస్తవులే మాకు ఫోన్లు చేసి మీరు ఇలా మాట్లాడండి అన్న మా డౌట్స్ ఇవి మీకు తెలియపరచండి ప్రజలకి, గవర్నమెంట్కి, మీరు మాట్లాడితే రీచ్ బాగుంటుంది అని మా వెనక ఉండే వాళ్ళే మమ్మల్ని ఫోర్స్ చేసి ముందుకు నిలబెట్టి మాట్లాడుతున్నారు తప్ప మేము ఎప్పుడు ఎక్కడ రెచ్చగొట్టలేదండి. అంతెందుకు, ప్రవీణ్ పగడాల గారు మరణించిన తర్వాత పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత కొన్ని వేల మంది, ఇసుకేస్తే రాలంత జనం, 20,000 మందికి పైగా జనం గవర్నమెంట్ హాస్పిటల్ రాజమండ్రిలో ఉన్నారు. డెడ్ బాడీని మాకు చూపించారు, అంటే కొంతమంది ముందు ఫ్రంట్ లైన్లో ఉన్న మాకు చూపించారు, మేము ప్రేయర్ చేసాం డెడ్ బాడీకి. పోస్ట్ మార్టం తర్వాత వ్యాన్లో పెట్టేశారు. అక్కడ నుంచి ఇంగ్లీష్ పదం బదులు మృతదేహం అనేది వాడే ప్రయత్నం చేద్దాం, బికాజ్ మీకు కూడా తెలుసు యూట్యూబ్ గైడ్ లైన్స్ కావచ్చు, అండ్ కొంతమంది కలవరపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఇంగ్లీష్ పదం బదులు మృతదేహం అనే పదం వాడాలి. ఆ మృతదేహాన్ని మాకు చూపించారు, మేము ప్రార్థన చేసాం. తర్వాత అక్కడ నుంచి పంపించేస్తుంటే కొన్ని వేల మంది, 20,000 మంది జనం ఏ ఆందోళన చేయలేదు. అక్కడ మాకు చూపించండి అని కేకలేశారు తప్ప ఆ బండిని పగలగొట్టలేదు, బండిని కొట్టలేదు, అద్దాలు పగలగొట్టలేదు, తగలబెట్టలేదు, ఏమి చేయలేదు. మా క్రైస్తవులం అందరం కూడా మెయిన్గా ఏంటంటే శాంతి సమాధానంతో ఉంటాం. ఇప్పుడు నేనే టీవీ ముఖంగా, ఇప్పుడు ఆర్టీవీ ముఖంగా కూడా మీరు రెచ్చిపోండి, తగలబెట్టండి, రోడ్ల మీదకి వచ్చి గోల చేయండి అంటే చేయరు. ఇప్పుడు నేను ఏది చెప్తే చేయరు. ఒక అజయ్ బాబు మాట్లాడినా సరే రెచ్చగొడితే రెచ్చిపోరు క్రైస్తవులు. వాళ్ళకంటూ ఒక సిద్ధాంతం ఉంది, వాళ్ళకంటూ ఒక బైబిల్ ఉంది, వాళ్ళకు తెలుసు ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలి. దే నో వెరీ వెల్ వెన్ టు రెస్పాండ్, హౌ టు రెస్పాండ్. ఏదో నేను చెప్పానని చెప్పి రెచ్చిపోయేటువంటి వాళ్ళు కాదు క్రైస్తవులు. మేము రెచ్చగొట్టే ప్రయత్నం ఎక్కడా చేయలేదు. ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారు మా కోసం అంటే, ఈ మాట్లాడే వాయిస్ను కూడా ఆపటానికి ప్రయత్నమే తప్ప, అంటే దీని వెనకాల ఏమైనా కుట్ర కూడా ఉందనుకుంటున్నారా? 2 days బ్యాక్ అండి లలిత్ కుమార్ గారు వీడియో రిలీజ్ చేసి ఒక షార్ట్ వీడియో చూశాను. ఆయన ఏమంటున్నారంటే, మా ఆడవాళ్ళ జోలికి వస్తే, లేదంటే మా హైందువుల జోలికి వస్తే 2 రాష్ట్రాలు తగలబడిపోతాయి, ఎలా ఉంటాయో చూస్తారని సవాల్ ఇస్తున్నారు ఆయన. మేము ఎప్పుడు ఎక్కడైనా వాక్యాలు చేయలేదే. ఇంతమంది గ్యాదర్ అవుతున్నారు, ఎక్కడైనా అల్లరి సృష్టించారా? ఎక్కడైనా అల్లరి చేసి అద్దలు పగలగొట్టడం కానీ, ఆటోలు పగలగొట్టడం కానీ ఎక్కడ అలాంటి సర్కమ్స్ ఎక్కడ జరగలేదు. ప్రతి ఒక్కరు ఒక నిరసన తెలియజే అక్కడ నిలబడి వెయిట్ చేస్తున్నారు. ఏంటి వస్తుంది సమాధానం, ఏం చెప్తారు పోలీసులు, ఏం చెప్తారు డాక్టర్స్ అని ఆన్సర్స్ కోసం ఎదురు చూస్తున్నారు. జనం పోగైపోయి చూస్తున్నారు తప్ప ఎక్కడ ఎలాంటి ఇష్యూస్ క్రియేట్ చేయలేదే. మరి కరుణాకర్ సుగ్నా గారి కింద కామెంట్స్ చూస్తే అక్కడ కూడా అన్న మిమ్మల్ని టచ్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఉండదు అని వాళ్ళు చెప్తున్నారు. అంటే ఎవరిని టచ్ చేస్తే వాళ్ళే ఆన్సర్స్ చెప్తున్నారు తప్ప మేము ఎక్కడ వాక్యాలు నిర్ధారించలేదు కదండి. ఈవెన్ రాధా మనోహర్ దాస్ విషయంలో కూడా క్రిస్టియన్స్ ప్రతి ఒక్కరు కూడా ఆయన మీద చాలా కోపంగా ఉన్నారు. ఎందుకు ఇలా మనం ఏం చేయలేమా, మనం ఏం అనలేమా, అందరూ ఫోన్ మాట్లాడుతున్నారు తప్ప ఒక్కరు కూడా వెళ్ళి కేసు ఫైల్ చేయలేకపోతున్నారు. రీసెంట్గా రాజమండ్రిలో ఒక 20 pastors వెళ్ళి ఆయన మీద కేసు ఫైల్ చేశారు. ఇంకో ప్లేస్లో వైజాగ్లో ఎక్కడో ఆయన మీద కేసు ఫైల్ చేశారు. ఈ రోజు వరకు ఆయనకు ఒక ఫోన్ కాల్ కూడా వెళ్ళలేదు. కొన్ని వందల అరెస్ట్ కాదు, ఒక ఫోన్ కాల్ కూడా వెళ్ళలేదు. రాధా మనోహర్ దాస్ గారు మీరు వచ్చి స్టేషన్కి వచ్చి కలవండి అని ఒక కాల్ కూడా ఆయనకు వెళ్ళలేదు. ఎందుకండి? కేవలం పాస్టర్స్, ఈ 1 month నుంచి మాట్లాడిన పాస్టర్స్ కి ఎందుకు టార్గెట్ చేసి పంపిస్తున్నారు? పోలీస్ డిపార్ట్మెంట్ చాలా పార్షియల్ గా బిహేవ్ చేస్తున్నారు. ఈ విషయంలో చాలా పార్షియల్ గా మాట్లాడుతున్నారు. చాలా వ్యత్యాసం చూపిస్తున్నారు క్రైస్తవులకి, తర్వాత ఇతర మతస్థులకి మధ్య చాలా భేదాభిప్రాయాన్ని చూపిస్తున్నారు. అంటే మా మీద ఒక రకమైన ట్రీట్మెంట్, వాళ్ళకు ఒక రకమైన ట్రీట్మెంట్, మమ్మల్ని ఇమీడియట్గా అరెస్ట్ చేసి చెప్పా పెట్టకుండా ఎత్తుకెళ్ళిపోవటం, క్రిమినల్స్ని ఎత్తుకెళ్ళినట్టు, వాళ్ళనేమో ఎన్ని కేసులు పెట్టినా వాళ్ళ మీద, వాళ్ళని ఫ్రీగా అలా సొసైటీలు విడిచిపెట్టడం, ఇది చాలా బాధాకరం వేస్తుంది మాకు. ఎందుకు అలా చేస్తున్నారు? ఆ పెయిన్ వల్ల వాయిస్ రేస్ చేసి మాట్లాడుతున్నాం. మాకు న్యాయం కావాలి, వీ నీడ్ జస్టిస్, మాకు న్యాయం చేయండి, మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, ఆ అనుమానాలని మీరు క్లియర్ చేసి మాకు ఆన్సర్ ఇవ్వండి. ఏ అనుమానాలు అంటే ఇటు అజయ్ బాబు విషయంలో లేకపోతే ప్రవీణ్ పగడాల గారి విషయంలో కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఆయన దొరికిన అక్కడ సిచ్యువేషన్, అక్కడ బాడీ సిచ్యువేషన్ కావచ్చు, మనకి పోస్ట్ మార్టం చేసినప్పుడు కొన్ని మనకు ఫొటోస్ వచ్చినప్పుడు, సీసీటీవీ ఫొటోస్ వచ్చినప్పుడు, వాటన్నిటిని చూసినప్పుడు చాలా డౌట్స్ ఉన్నాయి క్రైస్తవులకి. వాళ్ళు మాకు పంపిస్తున్నప్పుడు 15-10 క్వశ్చన్స్ వాళ్ళు రాసి పంపిస్తున్నారు, వాట్సాప్లో మాకు గ్రూప్లో పంపిస్తున్నారు. ఏ టైంలో ఎక్కడ మనిషి ఎలా ఉన్నాడు, ఏ టైంలో ఏ సిచ్యువేషన్ ఎలా ఉన్నారని డేట్ టైంతో సహా వాళ్ళు మాకు పంపిస్తున్నారు. ఇలా జరిగింది మీరు అడగండి, ఈ క్వశ్చన్ ఉంది మీరు అడగండి, మాకు ఈ డౌట్ ఉంది అడగండి అని చెప్పి ప్రజలు మమ్మల్ని అడుగుతున్నారు. మేము ఆన్ కెమెరా మాట్లాడుతున్నాం. నేను చెప్తున్నాను, మేజర్ డౌట్స్ ఒక 3 ఉన్నాయండి. ఫస్ట్, ఆయన చనిపోయిన తర్వాత ఆ కొంతమూరు దగ్గర రోడ్డు పక్కన ఆయన పడిపోయి చనిపోయారని చెప్తున్నారు. సరే, ఓకే, మేము ట్రస్ట్ చేస్తాం. ఆయన చనిపోయిన తర్వాత
మామూలు జనరల్గా ఇన్ జనరల్గా మనం తీసుకుంటే డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి అక్కడ బాడీ, మా మృతదేహం చుట్టూ ఒక మార్క్ వేస్తారు, ముగ్గు లాంటిది వేస్తారు. తర్వాత ఆ స్థలాన్ని రెస్ట్రిక్ట్ చేస్తారు, అంటే రిబ్బన్ కట్టడమో రోప్ కట్టడమో, అంటే అక్కడ ఏది టచ్ అవ్వకుండా, బైక్ కానీ హెల్మెట్స్ కానీ ఏవి టచ్ అవ్వకుండా వాళ్ళు జాగ్రత్త పడి అంత ప్లేస్ని రెస్ట్రిక్ట్ చేస్తారు. అది ఎప్పుడు చేస్తారంటే మనిషి మరణించిన ఇమీడియట్గా యాక్షన్ అది చేస్తారు. కానీ ప్రవీణ్ పగడాల గారు మరణించిన తర్వాత మృతదేహాన్ని తీసుకెళ్ళిపోయారు. బైక్ అక్కడే ఉంది, మృతదేహాన్ని తీసుకెళ్ళిపోయారు. ఆ స్థలాన్ని రెస్ట్రిక్ట్ చేయలేదు. ఆయన ఈరోజు రాత్రి 12:30కు మరణిస్తే నెక్స్ట్ డే అంతా కూడా ఆ స్థలాన్ని రెస్ట్రిక్ట్ చేయాల. నెక్స్ట్ డే అంటే 24 రాత్రి 12:30కు చనిపోతే 25 అంతా అలా వదిలేశారు. 26వ తారీఖు ఉదయం 11 గంటలకు వెళ్ళి అప్పుడు రెస్ట్రిక్ట్ చేస్తున్నారు. అంటే దాదాపుగా 40 గంటల తర్వాత అప్పుడు వెళ్ళి రెస్ట్రిక్ట్ చేస్తున్నారు. ఇది పెద్ద మేజర్ డౌట్. ఎందుకు అలా చేస్తున్నారని నేను ఆ రోజు గవర్నమెంట్ హాస్పిటల్లో పోలీస్ వాళ్ళని నేను అడిగాను, ఎందుకు సార్ మీరు రెస్ట్రిక్ట్ చేయలేదు, 40 గంటల వరకు మీరు ఎందుకు అలా వదిలేదు, అప్పటికి కూడా రెస్ట్రిక్ట్ చేయలేదు అంటే వాళ్ళు చెప్పిన ఆన్సర్ చాలా హాస్యాస్పదంగా అనిపించింది. కుటుంబ సభ్యులు ఎవరైతే చనిపోయారో ఆయన తాలూకు కుటుంబ సభ్యులు వచ్చి కేసు నమోదు చేస్తేనే, కంప్లైంట్ ఇస్తేనే తప్ప మేము రెస్ట్రిక్ట్ చేయకూడదు, అది చట్టం అని చెప్తే నాకు అప్పుడు చట్టం తెలియక అవునా అని చెప్పి సైలెంట్ అయిపోయాయి. తర్వాత కొంతమందికి అడ్వకేట్స్కి నేను కాల్ చేసినప్పుడు, సార్ ఇలా ఆయన చనిపోయాడు, 2 రోజుల వరకు కూడా ఆ స్థలాన్ని రెస్ట్రిక్ట్ చేయలేదంటే అది చాలా తప్పు. ఎవరు చనిపోయినా సరే ఇమ్మీడియట్గా ఆ స్థలాన్ని రెస్ట్రిక్ట్ చేయాలి, ఎందుకంటే ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి, ఫుట్ ప్రింట్స్ ఉంటాయి, ఎవరు పడితే వాళ్ళని అలౌ చేయరు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. కానీ ఎందుకు అలా వదిలేరు, అది చాలా మేజర్ డౌట్ అదని చెప్పి చాలామంది అడ్వకేట్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు వ్యక్తపరిచారు. ఎందుకు అలా వదిలేదు, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాయి మాకు డౌట్స్. ఓకే, సో ఎందుకు అనేది మాకు ఇంతవరకు అర్థం కాలేదు, అంత చిక్కట్లేదు. నెక్స్ట్ ఫస్ట్ పిఎం రిపోర్ట్ రివీల్ చేసినప్పుడు ఎస్పీ గారు ఒక మాట చెప్పారు, మాకు మా ఎవరైతే ఏఎస్ఐ ఉన్నారో ఆన్ ది వేలో వస్తున్నప్పుడు అక్కడ ఒక డెడ్ బాడీని చూశారు, లేదా అక్కడ ఒక వ్యక్తిని చూశారు, ఇలా చనిపోయి ఉండడం చూశారు అని చెప్పి వ్యాఖ్యానించారు. సెకండ్ పాయింట్ ఏమన్నారంటే మాకు 1112 నుంచి కాల్ వచ్చిందని చెప్పారు. 2 మాటలు అక్కడ చెప్పారు. అంటే దాని అర్థం ఏంటండి, ఎవరు కాల్ చేశారు, లేదంటే నిజంగా చూసి చెప్పారా, లేదంటే కాల్ చేసి చెప్పారా ఇక్కడ ఒక ఇలా ఉంది అని చెప్పి పరిస్థితి. అక్కడే మాకు డౌట్ వచ్చింది. అంటే ఇక్కడ ఏదో జరుగుతుంది, ఏదో మాట్లాడుకుంటున్నారు, సో దీని వెనక బిహైండ్ ఏదో జరుగుతుంది అనే క్వశ్చన్ మాలో రైజ్ అయింది. అక్కడ నుంచి ప్రతిదీ మేము పరిశీలిస్తూ వచ్చాం. ప్రతి దాంట్లో మాకు ఒక్క దాంట్లో కూడా మాకు కరెక్ట్ అనిపించడం లే. యాక్సిడెంట్ ఒప్పుకోండి అని చాలా మంది వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. కరుణాకర్ గారు, సమ్ అదర్ ఎవరైనా కావచ్చు. ఒప్పుకోండి అనడానికి మాకు ఆధారాలు కనిపించడం లేదు కదా, ఎలా ఒప్పుకోమంటారు? కొన్ని డౌట్స్ ఉన్నాయి. అవును, ప్రెస్ మీట్ పెట్టి ఇన్ని డౌట్స్ ఉన్నాయి కదా, మేము క్లియర్ చేస్తున్నాం, మాకు ఇవి దొరికిన ఆధారాలు, మేము ఇన్స్పెక్షన్ చేసింది ఇది, మాకు దొరికింది ఏదని చెప్తే పోలీసులు మాకు ఎలాంటి డౌట్స్ ఉండవు కదండి. నేను ఒక డౌట్ రైజ్ చేస్తానండి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడు మా పాస్టర్స్ కి కొంతమందికి నోటీసులు పంపిస్తున్నారు. ఎవరికి పంపిస్తున్నారు? కొంచెం వాయిస్ రైజ్ చేసి అన్యాయాన్ని ప్రశ్నిస్తున్న వాళ్ళకి, సందేహాలు ఉన్నాయని వాళ్ళకి, లేదంటే ఇది మరణం కాదు హత్య ఉంది, దీని వెనక ఎవరో ఉన్నారు అని మాట్లాడుతుంటే కన్ఫర్మ్గా వాళ్ళకి నోటీసులు పంపించి పోలీస్ స్టేషన్ పిలిపించి మీకు వచ్చిన నోటీసు నాకు రాలేదు అని మాట్లాడుతున్నారు. అయితే నేను మాట్లాడుతాను, ఇది అనుమానాస్పద మృతిగా కేసు నమోదైంది, కంప్లైంట్ ఫైల్ చేశారు. అయితే ఇప్పుడు అనుమానాస్పద మృతి అయినప్పుడు అది హత్య అని మేము డిక్లేర్ చేస్తే మమ్మల్ని ఎలాగైతే మీరు నోరు మూయిస్తున్నారో, మరి అటువైపు ఉన్న వ్యక్తులు, ఒక మహాసేన రాజేష్ కావచ్చు, తర్వాత కరుణాకర్ సుగుణ కావచ్చు, వీళ్ళందరూ కొంతమంది ఇది హత్య కాదు, ఇది యాక్సిడెంటే అని వాళ్ళు కన్ఫర్మ్ చేసినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఫోన్ చేసి వాళ్ళకు కూడా నోటీస్ పంపించి స్టేషన్కి పిలిపించి మీరు యాక్సిడెంట్ అని కన్ఫర్మ్ చేసి మాట్లాడడం తప్పు, నోరు మూసుకొని ఉండండి, ఇది పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చే వరకు హత్య అనటం తప్పే, ఈ యాక్సిడెంట్ అనటం తప్పే, లెట్ వి గివ్ ద రిపోర్ట్ వచ్చే వరకు ఆగండి అని వాళ్ళకు కూడా చెప్పాలి కదా. రైట్. ఓన్లీ పాస్టర్స్ని ఎందుకు టార్గెట్ చేసి పంపిస్తున్నారు? మాట్లాడే వాళ్ళని ఎందుకు అడుగుతున్నారు? మరి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. వి హావ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ అండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ స్టార్ట్ అవుతుంది ఆయన లిక్కర్ కి సంబంధించి. మీరు పాస్టర్ ప్రవీణ్ తో గతంలో ఎప్పుడు మాట్లాడారా? నేను ఆయనతో ట్రావెల్ చేయలేదండి, కానీ 2-3 సందర్భాల్లో ఆయనతో మాట్లాడాను. ఈ లిక్కర్ అంశం ఎందుకు తెర మీదకి వస్తుంది? ఆయనకు ఆల్రెడీ ఏమైనా అలవాటు ఉండిందా, లేకపోతే అఫ్ కోర్స్ గతంలో ఆయనకున్న అంశానికి సంబంధించి ఆయన చెప్పిన సందర్భం? అంటే క్రిస్టియన్స్ కి ఒకటి ఉంటుందండి, అంటే బయట వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. అది ఇప్పుడు నన్ను తీసుకుంటే కూడా నేను గతంలో సినీ రంగానికి చెందిన వ్యక్తిని, సినీ రంగం నుంచి బయటకు వచ్చాను. ఐ వాజ్ అ డ్రగ్గిస్ట్. నేను కూడా మత్తు పదార్థాలు తీసుకునేవాడిని, ఆల్కహాల్ తీసుకునేవాడిని. ఇది నేను బహిరంగముగా లక్షల మందిలో, వేల మందిలో చెప్తాను. అప్పుడు నేను ఇలా ఉండేవాడిని. యేసు ప్రభువుని నమ్ముకున్నాక, రక్షింపబడ్డాక వాటిని విడిచిపెట్టాను. ప్రవీణ్ పగడాల గారు కూడా అనేక సందర్భాల్లో ఐ వాజ్ అ డ్రగ్గిస్ట్ అని చెప్పాడు ఆయన. నేను వ్యసనపరుణ్ణి, చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉండేవి నాకు, నీ తాగేవన్నీ చెప్పాడు ఆయన. అది పాత జీవితం.
క్రీస్తులోనికి వచ్చాక కొత్త జీవితం అనేది ఒకటి ఉంటుంది. కొంతమంది కూడా ఇదేం మాట్లాడుతుంటే ఆయనే చెప్పాడు తాగుతానంటే, ఆయనే చెప్పాడంటే ఇప్పుడు నేను చెప్పాను చాలా చోట్ల, అంటే అర్థం ఏంటి? అది నా పాత జీవితం. క్రీస్తులోనికి వచ్చాక అది విడిచిపెట్టాను, మర్చిపోయాను, అది వదిలేశాను అని అర్థం. ప్రవీణ్ పగడాల గారికి అన్నీ ఉన్నాయి అలవాట్లు, కానీ ఆయన యేసయ్యలోకి వచ్చాక నమ్ముకున్నాక ప్రభువుని అన్నీ విడిచిపెట్టి కొత్త జీవితం స్టార్ట్ చేశాడు. ఆయన లక్షల మందికి ఇన్ఫ్లుయెన్సర్ అండి, ఆయన ఇన్స్పిరేషన్. ఆయన అలాంటి ఆయన ఇలా తాగుడుకు ఎందుకు వెళ్తాడు? 100% షాప్స్ దగ్గర ఆయన లిక్కర్ తీసుకున్నారు. ఆ CCTV ఫుటేజెస్ కి సంబంధించిన చూసాను. ఎందుకంటే ఇప్పుడు ఒక చోట తీసుకున్నారంటే కనుక ఫర్ సపోజ్ ఎవరికైనా ఫ్రెండ్స్ కో లేకపోతే ఎవరైనా కాల్ చేశారు తీసుకెళ్ళారు అనుకోవచ్చు, కానీ ఐ థింక్ 2 లొకేషన్స్ లో మాత్రం ఆయన లిక్కర్ కొన్నట్టు మనకి ఆ CCTV ఫుటేజెస్. ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్ రైజ్ చేస్తాను. మీరు అన్నారు లిక్కర్ పర్చేస్ చేస్తున్నట్టుగా వైన్ షాప్లో ఫుటేజ్ ఉంది. ఓకే, నేను ఒకటి అడుగుతాను. ప్రవీణ్ పగడాల గారు ఆయన మేము అడిగాము, ఫుటేజెస్ అడిగాం. ఆయన ఇప్పుడు ఏం ఫుటేజ్ ఎతకాలి? రోడ్డు మీద ఉన్న సిగ్నల్స్ దగ్గర, హైవే మీద ఉన్నటువంటి ఫుటేజ్ ఎతకాలి. అసలు ప్రవీణ్ పగడాల గారు ఆయన ఫుటేజ్ ఎతకాలంటే ఏ పాస్టర్స్ దగ్గరనో, ఏ చర్చెస్ దగ్గరనో, ఏ రోడ్డు మీద ట్రావెల్ చేసాడంటే రోడ్డు మీద వెతకాలి. వైన్ షాప్లో ఎందుకు ఎతికారు? ఇట్స్ మై పాయింట్. వైన్ షాప్లో ప్రవీణ్ పగడాల గారి ఫుటేజ్ ఎందుకు ఎతికారు? అసలు ఎవరు ఎతికారు? వైన్ షాపులో వెతకాల్సిన అవసరం ఏముంది? ఆయన తాగుపోతాడా? ఆయన ఒక పాస్టర్, ఆయన ఒక ఇన్స్పిరేషన్ లక్షల మందికి, ఆయన ఒక 2 సాఫ్ట్వేర్ కంపెనీస్కి CEO. ఇలాంటి వ్యక్తి వెతకాలంటే రోడ్ల మీద, హైవే మీద వెతకండి, చర్చిల్లో వెతకండి, రెస్టారెంట్స్లో వెతకండి, 5 స్టార్ హోటల్స్లో ఫుటేజ్ వెతకండి. ఇవన్నీ విడిచిపెట్టి ఎందుకు వైన్ షాప్లో ఫుటేజ్ ఎతికారు? ఎవరు వెళ్ళే క్రమంలో మీరు అన్నట్టుగా వ్యాలిడ్ పాయింట్. ఇక్కడ విజయవాడకి సంబంధించి అక్కడ ఫుటేజెస్ చూస్తుంటారు. దాంతోపాటు వెళ్ళే క్రమంలో బహుశా అక్కడున్న ఫుటేజెస్ అవైలబిలిటీలో ఆ ఫుటేజ్ బయటకు వచ్చి ఉండొచ్చుగా. మిగతా వాటికి కూడా మీరు అన్నట్టుగా బయటకు పెట్టాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది పోలీసు శాఖ నుంచి. సో ఈ ఫుటేజెస్కి సంబంధించి అలా జరుగుండొచ్చుగా? లేదండి, ఛాన్సే లేదండి. ఇప్పుడు ఇంకోటి చెప్తాను నేను. సరే, అక్కడ ప్రవీణ్ పగడాల గారే అనుకుందాం. ఆయన స్థాయి ఏంటంటే, ఆయన హోదా, ఆయన ఫినాన్షియల్ బ్యాక్ ఎండ్ కావచ్చు, ఆయనకు ఉన్నటువంటి ఫాలోయింగ్ కావచ్చు, ఆయన స్టేటస్, ఆయన స్టేచర్ ఏంటంటే, ఆయన ఒకవేళ తాగాలి అనుకుంటే, ఇలా మనం మాట్లాడుకోవాల్సి వస్తే, అదే విజయవాడలో ఆయన తాగాలనుకుంటే బండి పక్కన పడేసి నోవాటెల్లో రూమ్ బుక్ చేసుకొని ఏసీలో ఒక బాయ్కి ఒక 10,000 డబ్బులు పడేసి ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ తెచ్చుకొని కాలు మీద కాలేసుకుని తాగుతాడు. అదే ఆయన స్టేచర్. ఇదే క్వశ్చన్ రైట్, కంటిన్యూ. ఎందుకు ఆయన రోడ్డు మీద ఉన్నటువంటి చిన్న వైన్ షాప్కి వెళ్ళి మందు కొంటాడు? ఇప్పుడు చర్చికి వెళ్ళే నార్మల్ విశ్వాసం అండి. చర్చికి వెళ్ళి ఒక భక్తుడు అంటే వాడు ప్రసంగాలు ఏం చేయడు. అలాంటోడు సిగరెట్ తాగాలంటే చుట్టూ చూసి ఎవరికి కనిపించని షాప్ దగ్గరికి వెళ్ళి కొనుక్కొని ఏ చెట్ల వెనుక్కో, గోడ వెనుక్కో, బాత్రూంలోకి వెళ్ళి తాగుతాడు. అది క్రిస్టియన్లో ఉన్నటువంటి సంప్రదాయం, ఆ సంస్కృతి అలాంటిది. అయితే ఇంత పేరు మోసినటువంటి పాస్టర్ గారు అంత రోడ్డు మీద ఒక చిన్న వైన్ షాప్ దగ్గరికి వెళ్ళి అంత చిల్లర కొనుక్కొని తాగుతాడా? ఏం ఆయన దగ్గర డబ్బు లేదా? ఆయన వెళ్ళాలంటే హోటల్కి వెళ్ళడా? అక్కడెందుకు తాగాలి? సరే, హై లిక్కర్ మార్ట్స్కి వెళ్తాడు. ఆయన తాగాలి అనుకుంటే స్విట్జర్లాండ్ వెళ్ళి తాగొస్తాడు 2 రోజులు, బ్యాంకాక్ వెళ్ళి 2 రోజులు తాగేసి వస్తాడు. ఆయన స్టేటస్ అదే అండి. ఆయన యూఎస్ వెళ్తున్న వచ్చిన ప్రతిసారి ఆయన తాగొచ్చు, వెళ్ళాలనుకుంటే యూఎస్ లో తాగొచ్చు. ఆయన తాగటమే ఇంటెన్షన్ అయితే ఆయన నిమిషానికి ఒక ఫ్లైట్ ఎక్కుతాడు. ఆయన స్టేటస్ అది, ఆయన స్టేజ్ అది. కానీ ఇక్కడ అదే మాట్లాడుకున్న సందర్భం మీరంటే ఆయన స్టేటస్ గురించి, ఆయన స్టేచర్ గురించి మాట్లాడుతున్న సందర్భంలో అటువంటి స్టేచర్ ఉన్న వ్యక్తి ఎందుకు బైక్ మీద వెళ్లాల్సి వచ్చింది? నేను ఒకటి చెప్తున్నానండి. అండ్ అనదర్ థింగ్ కనెక్టింగ్ టు దిస్, ఒకవేళ బైక్ మీద అర్జెంట్గా వెళ్లాల్సి వచ్చింది అనుకున్నప్పుడు బయలుదేరితే ఒక ప్రమాదం, ఆ తర్వాత మధ్యలో ఇంకొక ప్రమాదం, ఆ తర్వాత ఇంకొక ప్రమాదం, ఇలా వరుస ప్రమాదాలు జరిగిన తర్వాత కూడా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఈ రెండింటికి నేను ఆన్సర్ చేస్తాను. బేసిక్గా ప్రవీణ్ పగడాల గారికి ఉన్నటువంటి హ్యాబిట్ ఏంటంటే, ఆయనకి బైక్ డ్రైవింగ్ అంటే ప్యాషన్. ఓకే, ఆయన ఎక్కడికైనా బైక్లో చాలా సందర్భాల్లో మన ఈ రీసెంట్ ఇష్యూలో కూడా కొంతమంది ఆయనకు బాగా సన్నిహితంగా దగ్గరగా ఉన్న పాస్టర్స్ చెప్పారు. చాలాసార్లు మేము కూడా చెప్పాము, నువ్వు థ్రెట్ ఉందంటూ ఉంటావు, బైక్లో సింగిల్గా వెళ్ళటం ఏంటంటే ఆయన లేదు అని చెప్పి ఆ మాటలు కొట్టిపరిసి ఆయన బైక్లో వెళ్ళటం ఇష్టపడతాడట ఆయన. సో అలా ఆయన బైక్ డ్రైవ్ చేసి ఉండొచ్చు. ఇక మీరు అన్నట్టుగా ఒక యాక్సిడెంట్ ఎక్కడో జరిగింది, మరొక యాక్సిడెంట్ ఎక్కడో జరిగింది, ఇలా పడ్డాడంటే మేము ఒకటే అంటున్నాం. ఇప్పుడు ఆయన దగ్గర ఫోన్ లేదా? 2 ఫోన్లు ఉన్నాయి. ఒక యాక్సిడెంట్ జరిగింది, ఆ ఫుటేజ్లో మనం చూస్తే ఆ యాక్సిడెంట్లో పడుతున్నప్పుడు కూడా అప్పటికే ఒక ఫుల్ తాగేసి ఇక నడపలేని స్థితిలో ఆ పడ్డది, ఆ లారీ దగ్గర పడింది కూడా ఫుటేజ్, ఆ టైర్ దగ్గర పడ్డది కూడా ఎవరో 3-4 వచ్చి అతను హెల్ప్ చేసి లేపి పక్కన పెడితే ఫుట్పాత్ దగ్గర అతను లేవటానికి కూడా శక్తి లేదు అతని దగ్గర. బండి మీద కాలేయటానికి కూడా శక్తి లేదు. ఇటు వెళ్తున్నాడు, అటు వెళ్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే అప్పటికే ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో తాగేసి తూలిపోతున్న స్టేట్లో అతను ఎవరో యాక్టింగ్ చేస్తున్నారు.
సో ప్రవీణ్ పగడాల గారు అలా ఎందుకు చేస్తారు? పడ్డాడంటే పడాలి, లేవాలి, బండి తీసుకుని స్టార్ట్ చేసి వెళ్ళిపోవాలి. కానీ అక్కడ అలా లేదే. అక్కడికే తాగి తూగుతూ బండి నడపలేని స్థితిలో వెళ్తున్నట్టుగా ఫుటేజ్ ఉంది. అలాంటి స్థితి ఆయనది కాదు. ఒకవేళ నిజంగా అలా పడితే ఈవెన్ మనం ఆ సిచ్యువేషన్లో ఉన్నా సరే వెంటనే హెల్మెట్ తీస్తాం, భయపడతాం, ఆందోళన కలుగుతుంది, వెంటనే మాస్క్ తీస్తాము, టెన్షన్తో కూర్చుంటాం. అట్లా ఏం లేదే. 3 సార్లు పడ్డారు, 3 సార్లు టెన్షన్ లేదు, 3 సార్లు మాస్క్ తీయలే, 3 సార్లు హెల్మెట్ తీయలే. అసలు జర్నీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆయన పడిపోయిన వరకు హెల్మెట్ తీయలేదు, మాస్క్ తీయలేదు. అది ఎలా జరుగుతుంది? ఇంకో విషయం అండి, ఆయన పేరు మోసినటువంటి పాస్టర్ గారు విజయవాడలో పలు సందర్భాల్లో పెద్ద పెద్ద చర్చెస్లో ఆయన ప్రసంగాలు చేయడానికి ఆహ్వానించబడ్డారు. పాల్ ఇమ్మాన్యుయల్ గారి చర్చ్ చాలా పెద్దది విజయవాడలో. ఆ విజయవాడలో ఆ చర్చిలో ప్రసంగం చేయడానికి ఒకసారి వెళ్ళాడు. ఆయన బాగా క్లోజ్ ఈయనకి. అయితే అదే విజయవాడలో ఒకవేళ ఆయన కళ్ళు తిరిగాయి అనుకుందాం, అప్పటికి డీహైడ్రేట్ అయిపోయింది బాడీ అనుకుందాం, కొంతమంది చెప్తున్నట్టుగా పడిపోయాడు, ఫోన్ తీసి పాల్ ఇమ్మాన్యుయల్ గారికి ఫోన్ చేయడం, బ్రదర్ నేను ఎలా, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, బాడీ సపోర్ట్ చేయట్లేదు, అనీజీగా ఉంది, ఫోన్ చేయడం. పోనీ అక్కడ ఇంకా ఎవరైనా సన్నిహితులు అదే క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఎందుకంటే ఆ ఫుటేజెస్ సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఒక ట్రాఫిక్ ఎస్ఐ, అది ఇంకా ట్రాఫిక్ పోలీస్ మాట్లాడుతున్న సందర్భం మీరు వినుంటారు. ఆయన మాట్లాడినారు, ఆయన ఉన్నారు, ఆయన దాదాపుగా 2 గంటల పాటు అక్కడే ఉన్నారు. ఆయనకు ఉండమని చెప్పాము, మీరు వెళ్తున్న సిచ్యువేషన్ బాగాలేదు, రిస్కీలో ఉన్నారు, మీరు ఇక్కడ రెస్ట్ తీసుకోండి. సో నేను డ్యూటీ దిగి వెళ్ళిపోతున్న క్రమంలో ఆయనకు చెప్పాను, కానీ నాకు కనిపించలేపు, ఆయన వెళ్ళిపోయారు. ఆయనకి ఛాయ్ ఇచ్చాను, బాగాలేదు, పక్కన పడేశాడు. ఇవన్నీ చెప్పిన సందర్భం. ఇవన్నీ ఛాయ్ ఇస్తే మాస్క్ పెట్టుకుని తాగాడండి ఛాయ్. ఫస్ట్ క్వశ్చన్. రెండవది, ఆయన ఎవరు? డిపార్ట్మెంట్లో ఉన్న ఒక ఆఫీసర్, అంటే ఒక ట్రాఫిక్ పోలీస్ కూడా పోలీసే. ఇప్పుడు ఏమో అనుమానించవచ్చు కదా వ్యక్తిని, హెల్మెట్ తీ, మాస్క్ తీ, అసలు ఎవరు నువ్వు అని అడగచ్చు కదా. అరే ఇంతసేపు 2 గంటల ఆ కాన్వర్జేషన్లో మాస్క్ తీయించే ప్రయత్నం చేయలేదా ట్రాఫిక్ పోలీస్? హెల్మెట్ తీయించే ప్రయత్నం చేయలేదు ట్రాఫిక్ పోలీస్? అనీజీగా ఉన్నాడని ట్రాఫిక్ పోలీసే చెప్పాడు అంటున్నారు కదా. అనీజీగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామండి? ఇప్పుడు మీరు బ్లెజర్ వేసుకొని ఉన్నారు, షూటింగ్ అయిపోగానే మీరు ఏం చేస్తారు? తీసేస్తారు, ఫ్రీ అవుతారు, స్పెట్స్ తీస్తారు, ఫ్రీ అంటే రిలాక్స్ అవ్వటానికి మన ఒంటి మీద ఏవైతే కొంచెం సఫోకేటెడ్గా ఉంటాయో వాటిని మనం తీసేసుకుంటాం. అలాంటిది ఆయన అంత అనీజీగా ఉన్నప్పుడు హెల్మెట్, మాస్క్ ఎందుకు తీయలేదు? పోనీ ట్రాఫిక్ పోలీస్ ఎందుకు తీయించలేదు? ఇది మా క్వశ్చన్. ఎంతసేపు మాస్క్ హెల్మెట్ పెట్టుకున్న ఫుటేజ్ రిలీజ్ అవుతుంది తప్ప రోడ్డు మీద 2 గంటలు ఉన్నప్పుడు హెల్మెట్, మాస్క్ ఎందుకు తీయలేదు? తీయించే ప్రయత్నం వీళ్ళు ఎందుకు చేయలేదు? ఒకవేళ తీసుంటే ఆ ఫోటోగ్రాఫ్స్ కానీ ఆ ఫుటేజ్ కానీ ఎందుకు బయటకు రాలేదు? యాక్చువల్లీ పోలీసులు ఎక్కడున్నా ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా, గంటలు ఎవరైనా అక్కడ కూర్చున్నా వెంటనే వాళ్ళు ఫొటోస్ తీయడమో, పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడమో ఏదో చేస్తారు. ఆయన 3 hours అక్కడే పడుకున్నారు పార్క్లో అంటున్నారు, వితౌట్ మాస్క్ తీయకుండా, హెల్మెట్ తీయకుండా 3 hours అలాగే పడుకున్నారని చెప్తున్నారు. పోలీసు డౌట్ రాలేదా వీటి దొంగ లేకపోతే ఏంటి, లేదా సంథింగ్ ఏదైనా అని చెప్పి ఒక ఫోటో తీసి పోలీస్ స్టేషన్ పంపించడమో, ఎవరైనా పిలిపించడమో చేయలేదా? ఎందుకు చేయలేదు? మీరు ఇంకోటి గమనిస్తే ఆ ఫుట్పాత్ మీద కూర్చున్నప్పుడు ఆయన నీడ పడలే. అప్పుడు మధ్యాహ్నం 1:30 అరౌండ్ మనకు ఓపెన్ చేసిన CCTV ఫుటేజెస్లోని 1:30 అంటే నీడ మనకు పడుతుంది, అయితే ముందైనా పడుతుంది, వెనకైనా పడుతుంది నీడ, కానీ ఆయన నీడ పడలే. పార్క్ వెనక చూస్తే ప్రెజెంట్ ఎవరైతే RTV వాళ్ళు కానీ సంథింగ్ మీ ఛానల్ వాళ్ళు కొంతమంది వెళ్ళినప్పుడు అక్కడ లొకేషన్ వేరేగా ఉంది, గ్రీనరీగా ఉంది, చెట్లు ఉన్నాయి, కానీ వాళ్ళు చూపించిన దాంట్లో గ్రీనరీ లేదు, ఏం లేదు, జస్ట్ ఒక ఫుట్పాత్ లాగా రోడ్డు ఉంది, వాకింగ్ చేయడానికి రోడ్డు ఉంది, పార్క్ లా ఉంది. ఆ డిఫరెన్స్ కూడా మాకు కనిపించింది. చాలా వైన్ షాప్ దగ్గర కూడా హెల్మెట్ పెట్టుకుని మాస్క్ పెట్టుకున్నారు. మొదటి ప్రశ్న ఏంటంటే, మాస్క్ పెట్టుకున్న వాళ్ళకి వైన్ అమ్మరు. యాక్చువల్లీ ఇది రూల్. ఎందుకంటే అడల్ట్ కంటే తక్కువ ఏజ్ 18 బిలో ఉన్న వాళ్ళు వస్తారేమో మాస్క్ పెట్టుకుని అన్న ఉద్దేశంతో మాస్క్ పెట్టుకున్న వాళ్ళకి వైన్ అనేది అమ్మరు, ఆల్కహాల్ అనేది అమ్మరు. ఇంకోటి, ఆయన హెల్మెట్ పెట్టుకున్నారు కదా, హెల్మెట్కి రైట్ సైడ్ వైన్ షాప్లో లోగో లేదు. అదే హెల్మెట్ ఆయన చనిపోయిన దగ్గర ఆ మృతదేహానికి హెల్మెట్కి రైట్ సైడ్ జావా అన్నటువంటి ఒక లోగో ఉంది. ఎందుకంటే అది అమెరికా హెల్మెట్, అది అక్కడ ఎందుకు లేదు, ఇక్కడ ఎందుకు ఉంది? ఇది ఒక ప్రశ్న. ఇలా పలు అనుమానాలు ఉన్నాయండి, ప్రశ్నలు ఉన్నాయి. అంటే మీరు అన్నారు అనుమానాలు ఉన్నాయి, ప్రశ్నలు ఉన్నాయి. అంటే ఈ అనుమానాలు ఎక్కడైనా ఎవిడెన్స్ ఉంటే అనుమానాలు రైజ్ అవుతాయి, ఆ ఎవిడెన్స్కి బేస్డ్ మీదే క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. సో ఇప్పుడు ఎవిడెన్స్ని అలాగే క్వశ్చన్స్ని, లేకపోతే ఎవిడెన్స్, క్వశ్చన్స్, దాంతోపాటు అనుమానాలు, వీటిని తీసుకెళ్లి పోలీస్ ముందు ఉంచే ప్రయత్నం చేస్తారా? అటువంటి ప్రయత్నాలు ఏమైనా జరిగాయి? ఎస్, వీటికి సంబంధించిన క్లారిటీ ఇస్తారా? అటువంటి ప్రయత్నం ఏమైనా జరిగిందా? ఎందుకంటే కొద్ది రోజుల క్రితం మాట్లాడినప్పుడు జేఏసీగా ఫామ్ అయ్యాం, వెళుతున్నామంటే చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అటువంటి ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయి? చేసామండి. అంతెందుకు, లిటరల్గా నేను జేమ్స్ గారు, పాస్టర్ జేమ్స్ గారు, ఇంకొంతమంది నాతో వ్యక్తులు, ఒక 10 మంది SP ఆఫీస్కి వెళ్ళి రాజమండ్రిలో SP గారిని కలిసి
సార్ మాకు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు లేట్ అవుతుంది, మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, ఇవన్నీ చెప్తే ఆయన సింపుల్గా ఉండే మాట అన్నారు. పేపర్లో మీ డౌట్స్ అని రాసి ఫోటో తీసి అది డిఎస్పీ కొవ్వూరు డిఎస్పీకి పంపించండి, మీ ఫోన్ ఆయన ఫోన్ నెంబర్ పబ్లిక్గా ఆయన అనౌన్స్ చేశారు ప్రెస్ మీట్లో, ఆ నెంబర్కి పంపించండి అని చెప్పారు. పంపించాం అంతే. మేము పంపిస్తున్నాం, రెస్పాన్స్ లేదు, ప్రశ్నలు ఉన్నాయి, సమాధానాలు లేవు. ఈ వైన్ షాప్ దగ్గర కూడా మేము అందుకు అనుమానించి ప్రతి ఒక్కరూ సిబిఐ లాగా ఎందుకు బిహేవ్ చేస్తున్నారంటే ఆయన చనిపోయిన దగ్గర ఉన్నటువంటి ప్రశ్నలకు సమాధానాలు రాలేదు కాబట్టి ప్రతిదీ కూడా అనుమానపు కోణంలో చూడటం మొదలుపెట్టారు అందరూ. ఓకే, ఇక్కడ నుంచి నేను మళ్ళీ ఒకసారి అజయ్ బాబు దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఆయన ఐ థింక్ ద వెరీ ఫస్ట్ డే ఆయన చాలా ఫియర్స్గా మాట్లాడారు ఆ రోజు. పోస్ట్ మార్టం జరుగుతున్న లొకేషన్ దగ్గర ఫియర్స్గానే మాట్లాడిన సందర్భం. అక్కడి నుంచి ఆయనే కాదు చాలా మంది కూడా మాట్లాడారు. కానీ ఎందుకు ఆయన ఒక్కడే టార్గెట్ అయ్యారు అనే చర్చ జరుగుతోంది సోషల్ మీడియా వేదికగా. బేసికల్గా ఆయన టార్గెట్ చేశారనే చర్చ. ఇప్పుడు ఒకటే సార్, ఎవరైతే పాపులర్ అవుతున్నారో, ఎవరైతే ఫేమ్ అవుతున్నారో, ఎవరికైతే కొంచెం ఫాలోయింగ్ పెరుగుతుందో వాళ్ళని టార్గెట్ చేస్తారు ఎవరైనా కూడా. ఇప్పుడు అజయ్ బాబు టార్గెట్ అయ్యాడు. ఎందుకు టార్గెట్ అయ్యాడంటే ఇప్పుడు ఆయన ఒక్కడే కనపడుతున్నాడు, ఆయన వాయిసే బయటకు వస్తుంది. నెక్స్ట్ ఏపీలో ఎందుకు మిగతా వాళ్ళ వాయిస్ ఎందుకు వినిపించట్లేదని అంటే ఒకటే చెప్తాను సార్, మాకు ఆస్తులు లేవు, సొంత ఇల్లులు లేవు, మాకు చర్చిలు లేవు, పెద్ద పెద్ద చర్చిలు లేవు, మాకు పెద్ద పెద్ద విలువైన కారులు లేవు, మాకు బ్యాంకు బ్యాలెన్సులు లేవు, బంగారు వజ్రాలు లాంటివి లేవు. కాబట్టి మేము దేనికి భయపడం, సత్యం కోసం నిలబడ్డాం, నిజం కోసం నిలబడ్డాం, నిజాయితీగా న్యాయం కోసం పోరాడుతున్నాం. ఇంకా మిగతా వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదంటే వాళ్ళ ఆస్తిపరులు, వేల మంది వచ్చే సంఘాలు కట్టుకున్నారు, వాళ్ళకి బ్యాంక్ బ్యాలెన్స్లు బోల్డ్ ఉన్నాయి, విలువైన కార్లు వాడుతున్నారు. ఏదైనా మాట్లాడితే మా మీద ఎఫెక్ట్ పడుతుందే, మాకున్నవి లాగేసుకుంటారేమో అన్నటువంటి భయాందోళనతో వాళ్ళు మాట్లాడటం లేదని నా అభిప్రాయం. అది మేము భయపడటానికి ఏం లేదు కదా, ఉన్నది మా ప్రాణం ఒకటే, మా ఒంటి మీద బట్టలు ఒకటే, మాకేమీ లేవు. ఒక అజయ్ బాబుని తీసుకున్నా, నన్ను తీసుకున్నా, ఏమీ లేవు. కాబట్టి నిజం కోసం నిర్భయంగా నిలబడుతున్నాం అంతే, మేము ఫోకస్ అవుతున్నాం. సుప్రియ, ఎందుకంటే ఆయన అరెస్ట్ అయిన తర్వాత ప్రస్తుతం ఆ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, ఎలా ఉంది? ఎందుకంటే మీరు అన్నట్టుగా చిన్నపిల్లలు అంటున్నారు, వాళ్ళు మిసెస్ ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు, అంతా మాట్లాడడం జరుగుతుంది మీరు రెగ్యులర్గా? వాళ్ళైతే ప్రెసెంట్ ఖమ్మంలోనే వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నారండి. వాళ్ళ బంధువులు కావచ్చు, వైఫ్ కావచ్చు, అందరూ ఇంటి దగ్గరే ఉన్నారు. కానీ చాలా భయపడి మాకు ఏదో ఒక అప్డేట్ ఇస్తూ ఉండండి, ఏదో చేయండి అక్క, ఏదో విషయం మాకు చెప్తా ఉండండి, ఎందుకంటే మాకు ఎవరు భరోసా ఇచ్చేవాళ్ళు లేరు, ఇక్కడ నుంచి చాలామంది వెళ్తున్నా సరే మాకు ఎక్కడ ఆన్సర్ దొరకడం లేదు అని వాళ్ళ బ్రదర్స్ నేను ఈవినింగ్ వరకు ఉంటే అందరూ వెనక్కి వచ్చేసారు. మేము కంటిన్యూగా ఇంకా ఫాలోఅప్ చేస్తూ ఉన్నాం, మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఎవరో ఒకరు నిలబడి ఫైట్ చేయాలి, ఎవరో ఒకరు నిలబడితే తప్ప ఆయన బయటికి రారు. ఇప్పుడు ఎవరు మాట నాకెందుకు అంటే ఎవరు బయటికి రారు. సో మేమే ఎవరో ఒకరు ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉంటే, ఫైట్ చేస్తే ఒక మనిషి లోపల ఉండిపోయాడు కదా, ఎంతమంది ఎదురు చూస్తున్నారు, వీళ్ళ వాయిస్లు ఎందుకు వినిపిస్తున్నాయి అంటే మన ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. సమ్ సినీ స్టార్స్ కానీ వాళ్ళతో పాటు కొంత క్రౌడ్ ఉంటారు, ఎవరైనా కనిపించినప్పుడు మాట్లాడుతున్నప్పుడు చాలా మంది అరుస్తారు, మాట్లాడతారు. కానీ అక్కడ సినీ స్టార్ కనిపిస్తే ఆయన గట్టిగా అరిస్తే ఆయన ఎందుకు ఫోకస్ చేస్తారంటే ఫెమిలియర్ ఫేస్ కాబట్టి. కొంత బాగా మాట్లాడే మనుషులు కొంతమంది ఫెమిలియర్గా ఉంటారు కాబట్టి వాళ్ళ వాయిస్లో బయటకు వినిపిస్తాయి. వీళ్ళు కూడా ఒక 3-4 మెంబర్స్ ఎవరైతే రెగ్యులర్గా మాట్లాడుతున్నారో వీళ్ళ వాయిస్ బయటకు ఎందుకు వస్తుందంటే కొంచెం ఫేమ్ ఉందా కాబట్టి, క్రిస్టియానిటీలో కొంచెం బాగా మాట్లాడతారు, పాస్టర్స్గా ఉంటున్నారు కాబట్టి, ఎలా సోషల్ మీడియాలో ఫేమ్ ఉంది కాబట్టి వీళ్ళ వాయిసెస్ ఎక్కువగా వినిపిస్తున్నాయి కాబట్టి వీళ్ళు ఫోకస్ చేస్తున్నారు, విధంగా మాట్లాడుతున్నారు. మాకు న్యాయం జరిగించి ప్రభుత్వం గౌరవిస్తున్నాం, వీళ్ళు ఎందుకు అరుస్తున్నారంటే మాకు జస్టిస్ కావాలి, ప్రతి ఒక్కరు మాట్లాడనుంది. కానీ ఎవరు ఫోకస్ అవ్వరు కదా, ఎవరు బయటకు కనపడరు, ఎవరు బయటకు రావాలనుకోరు కదా. మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి మాట్లాడండి, మీరైనా మా తరపున సమాధానం చెప్పండి అని అడుగుతున్నారు. అందుకే ఇక్కడ ఇంట్రెస్టింగ్ మీరు అన్నట్టుగా దర్శన్, ఇక్కడ ఆఫ్ కోర్స్ ఇక్కడ ఫ్యామిలీస్కి సంబంధించి మాట్లాడే సందర్భం. ఎందుకంటే ఇప్పుడు మీరు క్వశ్చన్ చేసినప్పుడు ఫ్యామిలీస్ నుంచి కాస్త భయాందోళన వాతావరణం ఉంటుంది, భయపడుతున్న నేపథ్యంలో ఎందుకు ఇప్పుడు వీటిలోకి వెళ్ళడం, ఆ రిపోర్ట్ ఏదో రాని అనే పక్షం ఒక గళం వినిపిస్తూ ఉంటుంది, లేదు ఎలాగైనా ముందుకు వెళ్ళాలనే గళం కూడా వినిపిస్తూ ఉంటుంది. ఫ్యామిలీస్లో ఎటువంటి టెన్షన్ ఉంది, అట్ ద సేమ్ టైం ఫ్యామిలీస్లో ఎటువంటి భయాందోళన వాతావరణం ఉంది, పాస్టర్స్ మీద ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? నేను ఆర్టీవీ ముఖంగా యావత్ క్రైస్తవ సమాజానికి, నా జత పని వారైన పాస్టర్స్ అందరికీ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నానండి. ఏంటంటే ఇప్పటి నుంచి అట్లీస్ట్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ డిబేట్స్ అన్నీ కూడా ఆగిపోవాలి. హైందవులతో క్రైస్తవులు పాస్టర్లు కూర్చొని డిబేట్ చేయటం వల్లనే వాగ్వాదలు పెరుగుతున్నాయి, రెచ్చగొడుతున్నారు. అంటే ఇక్కడ డిబేట్స్ ఆపమంటూ ఉంది నెగిటివ్ సెన్స్లో వెళ్లకుండా, అంతే కదా? అంతే అండి. ఎక్కడైనా మత విద్వేషాలు చోటు చేసుకోకుండా మత విద్వేషాలు కలగకుండా ఉండాలి అంటే
రెచ్చగొట్టుకోకుండా వాతావరణం అలాంటి రాకూడదంటే క్రైస్తవులకి హైందవులకి మధ్య శత్రుత్వం లేదు, అది సహోదర భావం ఉంది అని తెలియపరచాలంటే ఫస్ట్ మనం అరికట్టాల్సింది డిబేట్సే. నేను తీర్మానం తీసుకున్నాను, నా పాస్టర్లందరితో మేము మాట్లాడాలనుకున్నాం, ఆల్రెడీ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఏంటి డిబేట్స్ ఇంతటితో ఆపేద్దాం, ఎందుకంటే వాటి వలన ఇంటర్వ్యూ చాలా ఉంటుంది, దాదాపు 1-2 అవర్స్ మాట్లాడతారు డిబేట్, దాంట్లో చిన్న 5 మినిట్స్ బిట్ కట్ చేస్తారు. పాస్టర్ ఇప్పుడు నేనున్నాను 2 గంటల డిబేట్లో నేనేదో వాళ్ళ దేవుళ్ళని దేవతలు మాట్లాడినప్పుడు వాళ్ళు ప్రస్తావించినప్పుడు నేను మాట్లాడతా, అది కట్ చేసి అది సర్క్యులేట్ చేస్తున్నారు. దీనివల్ల ఏమైపోతుందంటే హైందవులందరూ అభినయ్ దర్శన్ వాడు మమ్మల్ని ఇట్లా తిట్టాడు, మా దేవుడు అలా తిట్టాడని చెప్పి మమ్మల్ని శత్రువులు చేస్తున్నారు హైందవుల దృష్టిలో. క్రైస్తవులకి హైందవులైనా ముస్లింలైనా భారతీయులమండి ఫస్ట్, తర్వాతనే క్రైస్తవులం. ఎవరైనా వీఆర్ ఆల్ ఇండియన్స్, కలిసి బ్రతకాల్సిన వాళ్ళం. ఈ శత్రుత్వం తగ్గాలంటే, ఈ మత విద్వేషాలు తగ్గాలంటే ఈరోజు మీ టీవీ ముఖంగా ఆర్టీవీ ముఖంగా నేను చెప్పాలనుకుంటే అందరికీ ఒకటే, డిబేట్స్ని ఆపేద్దాం. ఎవరెవరైతే పాస్టర్స్ డిబేట్స్కి వెళ్తారో ఆ డిబేట్స్ అన్నీ ఇమ్మీడియట్గా ఇన్స్టెంట్గా బ్రేక్ చేసేయాలి. ఎవ్వరు ఏ డిబేట్కి వెళ్ళకూడదు. రెండవది, ఎవరైనా కానీ అటువైపు హైందవులైనా ముస్లింలైనా క్రైస్తవులైనా ఇతరుల దేవీ దేవతల్ని, ఇతరుల గ్రంథాలని, ఇతరుల నమ్మకాన్ని, ఇతరుల విశ్వాసాన్ని దూషించకూడదు. ఎవరి మతాన్ని వారు ప్రకటించుకోండి, ఎవరి దేవుడిని వాళ్ళు గొప్పగా చెప్పుకోండి తప్ప ఇతరుల జోలికి మనం వెళ్ళాల్సిన అవసరత లేదు. రెండవది, మాలో మాకు కూడా విమర్శలు ఏమైనా ఉంటే కూడా ఆన్ కెమెరా మేము డిస్కస్ చేయకూడదని కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఈ పరిణామాలన్నీ ఆగాలంటే మేము కూడా కొన్ని చోట్ల సరి చేసుకోవాల్సిన విషయం ఉంది. కాబట్టి పెద్దల సమక్షంలో మేము మాట్లాడుకుంటున్నాము, రానున్న రోజుల్లో ఎలా మనం వీటిని అరికట్టాలి, మనం ఎలా సరి చేసుకోవాలి, ఇవన్నీ ఆగాలి. కొంతవరకైనా వీటిని మనం తగ్గించాలి అంటే మనం ఏ స్టెప్ తీసుకుంటే బాగుంటుందని డిస్కస్ చేస్తున్నాం. నా సిపిఎఫ్ తరపున కూడా నా ఎజెండాలో కూడా ప్రధానమైన పాయింట్స్ ఇవే. డిబేట్స్కి వెళ్ళకూడదు, ఇతర దేవుళ్ళని దేవత దూషించకూడదు, క్రైస్తవులు తిట్టుకోకూడదు, వాగ్వాదాలకి వివాదాలకి వెళ్ళకూడదు అని కొన్ని పాయింట్స్ మేము రాసుకున్నాం. దీన్ని కొంచెం హైలైట్ చేస్తూ క్రైస్తవ్యంలో ఎక్కడ కూడా ఇలాంటి చర్యలు లేకుండా ఉండటానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నామండి. రైట్. సుప్రియ, ఆయన అన్నట్టుగా ఇక్కడి నుంచి ప్రధానంగా ఇష్యూ అనేది ఎక్కడో ట్రిగ్గర్ అవుతుంది, ఆ ట్రిగ్గరింగ్ పాయింట్ని కామ్ డౌన్ చేయాల్సిన పరిస్థితి ఉంది అనేది దర్శన్ మాట. ఒకసారి నేను మళ్ళీ ప్రవీణ్ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. ప్రవీణ్కి సంబంధించి ఆ కుటుంబం కూడా మాట్లాడిన సందర్భం, అఫ్కోర్స్ అందరూ రియాక్టర్, బట్ జస్కా పగడాలో కూడా మాట్లాడుతూ లెటర్స్ ఫర్గివ్ యాజ్ జీసస్ ఫర్గివ్ అంటూ. ఎందుకంటే ఈ పదం చాలా 2 రకాలుగా వినిపిస్తోంది. ఒకటి హత్య అనే అంశానికి సంబంధించి ప్రస్తావించినప్పుడు అనుకోనలు దాని మీద రిప్లై ఇచ్చారంటే ఒక వర్షన్ వినిపిస్తూ ఉంటే, మరొకటి జరిగింది ఏదో జరిగింది విడిచిపెట్టేద్దాం, లేకపోతే వదిలిపెడదాం, లేదా క్షమించేద్దాం అనే మాటగా వినిపిస్తున్నట్టుగా ఇటు క్రైస్తవ సంఘాలు ఎటువంటి చర్చ జరుగుతోంది? నిజంగా ఇన్ కేస్ ఒకవేళ అది 2 రకాలుగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఒకటి ప్రమాద కోణంలో ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, అట్ ద సేమ్ టైం మరొకటి హత్య కోణంలో. ఎందుకంటే ఇది ఇక్కడ అనుమానాస్పద మృతిలో కేసు నమోదయ్యి ఎంక్వైరీ అవుతుంది. కాబట్టి ఎటువంటి చర్చ జరుగుతోంది? పోలీసుల ఇన్వెస్టిగేషన్ మీద నమ్మకం ఉందా అనే క్వశ్చన్ మార్క్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే పోలీసులకు సంబంధించి లేదు, మీరు ఇది ప్రమాదంగా చూపించిన మేము నమ్మం, ఇది హత్యే అంటూ భావిస్తున్న అతను ఒక స్టేట్మెంట్ కనిపిస్తోంది. ఆన్ ద అదర్ హ్యాండ్ లేదు, పోలీసు ఇన్వెస్టిగేషన్ నమ్ముతూ ఉంటున్నారు. సో ఇటువంటి ఇంత కన్ఫ్యూజన్ స్టేటస్లో క్రైస్తవులు నిజంగా ఎటువైపు ఉన్నారు, ఏం బిలీవ్ చేస్తున్నారు, ఎటువంటి స్టేట్మెంట్లో ఉన్నారు, ఎటువంటి స్టేటస్లో ఉన్నారు? జెసికా గారు చెప్పకనే చెప్పారు, మనం క్షమిద్దాం. దాంట్లో ఏం మనకు అర్థమవుతుందంటే, క్షమిద్దాం అంటే ఎవరిని క్షమించాలి మనం? అంటే చేసే వాళ్ళని క్షమిద్దామనా? యాక్సిడెంట్ జరిగితే మాట చెప్పాల్సిన పని లేదు కదా. ఒకవేళ యాక్సిడెంట్ అయితే అనుకోకుండా జరిగింది, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దిస్ అని చెప్పాలి. కానీ అది చెప్పడం లేదు కదా. మనం క్షమిద్దాం, క్రీస్తు ప్రేమను మనం బట్టి నా భర్త నాకు అదే నేర్పించాడు, యేసయ్య నాకు అదే నేర్పించాడు, మనం కూడా అలాగే మనమే అలా చేద్దామని చెప్పి ఆమె డైరెక్ట్గా ఆమె చెప్పారు. సో అందులో కూడా అనుమానాలు వస్తాయి. మనం క్షమిద్దాం అనే పదం అంటే నేను క్షమించాను, నా భర్త క్షమించాడు, మీరు క్షమించండి అంటే థర్డ్ పర్సన్ ఎవరో చేశారనే కదా అర్థం. ఆ థర్డ్ పర్సన్ ఉన్నారనే అర్థం. అలా ఉంది కాబట్టే మాకు కూడా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. దాంతోపాటు ఆమె మాట్లాడిన తర్వాత క్రైస్తవులందరూ కూడాను అనుమానాలు బట్టి క్షమిద్దాం, మేము శిక్షించమని అడగడంలే. ఇప్పుడు నార్మల్గా అదర్ పర్సన్స్ ఎవరైనా ఒక యాక్సిడెంట్ జరిగినా, ఒక మర్డర్ జరిగినా ఓపెన్గా రివీల్ చేస్తారు,
మనం చాలా న్యూస్ చూసాము, భార్యని చాలా ముక్కలుగా నరికిన భర్త అని చెప్పి, భర్తని చంపిన భార్య అని చాలా రివీల్ చేశారు. చాలా మంది సూసైడ్ చేసిన వాళ్ళని రేప్ చేసి రివీల్ చేశారు. ఇదెందుకు ఓపెన్గా రివీల్ చేయడం లేదు? మేము ఇష్యూ చేయడం లేదే, హత్య అంటున్నాము, వాళ్ళు యాక్సిడెంట్ అంటున్నారు. ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టి ఇవి ఆధారాలు, హత్య జరిగింది, దీన్ని మేము ప్రొసీడ్ చేస్తాము, యాక్సిడెంట్ ఇది కాబట్టి ఇలా జరుగుతుంది అని పోలీసు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్తే మేము ధర్నాలు చేయమే, మేము దాడి చేయమే, యాక్సెప్ట్ చేసి హైకోర్టుకి వేసుకుంటాం, సుప్రీంకోర్టుకి వేసుకుంటాం, ఎలా న్యాయంగా పోరాడతాం అంతే తప్ప రోడ్డు మీదకి వచ్చి అరిచి గోల చేసేంత ఎక్కడ ఏ క్రైస్తవు ఇప్పటివరకు చేయలేదండి. ఇక మీద చెయ్యరు కూడాను. ఎందుకంటే మేము ఎప్పుడు ప్రేమించే వాళ్ళమే, క్షమించే వాళ్ళమే. దేవుడు చెప్పింది కూడా అదే. మేము చెయ్యాలి అనుకుంటే 5 years దగ్గర నుంచి రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి అంతగా మాట్లాడుతుంటే బాయిల్ అయిపోతూ ఉంటుంది, కోపం వస్తూ ఉంటుంది. ఏం చేయగలము, ఏం చెయ్యలేకపోతున్నాం మనము అని ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నాం తప్ప ఒక్క స్టెప్ ఇప్పటివరకు ఎవరు తీసుకోలేదే. క్రిస్టియన్స్, ఒక పాస్టర్స్ కానీ, చర్చ్కి వెళ్తున్న బిలీవర్స్ కానీ ఎవ్వరూ ఒకటే మనం ప్రార్థన చేద్దాం, వీల్ ప్రే అలాంటి వాళ్ళు కూడా దేవుడు మారుస్తాడు అంటే ఇంకా మాట్లాడుతున్నారు. అయినా మేము చేయలేం కదండి. ఒకవేళ చెయ్యాలనుకుంటే ఆ దాడులు ఎప్పటి నుంచో చేసేవాళ్ళం. చేయాలనుకుంటే ఇప్పటికి ఎప్పుడు రాధా మనోహర్ దాస్ గారి మీద కావచ్చు, మిగతా వాళ్ళ కేసు పెట్టుండొచ్చు, కానీ పెట్టలేదే. మాకు అవసరం లేదు. ఎందుకంటే మా మతాన్ని మేము చెప్పుకుంటున్నాం. ఒక 5 years వెనక్కి వెళ్తే ముస్లిమ్స్ అయినా, క్రిస్టియన్స్ అయినా, హిందూస్ అయినా ఎంత ఫ్రెండ్లీ నేచర్ ఉండేది మన దేశంలో. ఎంత స్వాతంత్రంగా, ఎంత ఓపెన్గా ఫంక్షన్స్ కన్నా, పెళ్ళికైనా ఎంత హ్యాపీగా ఒక మంచి అట్మాస్ఫియర్ ఉండేది. ఒక 5 years నుంచి రాధా మనోహర్ దాస్ ఎప్పుడైతే స్టార్ట్ చేశాడో అప్పటి నుంచి జరుగుతున్నాయి, కానీ మేము ఎప్పుడు యాక్షన్ తీసుకోలేదు, ఎప్పుడు మాట్లాడలేదు, ఎప్పుడు సోషల్ మీడియా ప్రస్తావించలేదు. దర్శన్, అదే ఇల్లు ఎటువంటి చర్చ జరుగుతుంది? ఎందుకంటే యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్లో ఉన్నారా? ఎందుకంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ నమ్ముతామంటూ ఒక మాట వినిపిస్తోంది, బట్ కాదు ఇది హత్యే, మీరు చెప్పినా మేము హత్యగానే భావిస్తామని ఇంకో కోణం వినిపిస్తూ ఉంది. 2 కాంట్రాడిక్టరీ. చాలా మంది డాక్టర్స్తో మేము మాట్లాడడం జరిగిందండి, హైకోర్టు అడ్వకేట్స్తో మాట్లాడడం, మహామేధావులతో పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళతో మాట్లాడడం. మాకు వస్తున్న కాల్స్ అమెరికా నుంచి, US నుంచి, కెనడా నుంచి కూడా కాల్స్ వస్తుంటాయి. వాళ్ళు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, అన్న ఈ ఫుటేజెస్ అన్నీ చూసిన తర్వాత ఇది ఖచ్చితంగా మర్డర్ అని మాకు అనిపిస్తుంది అని వాళ్ళు చెప్తున్నారు. మీరు అన్నట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు చేస్తున్న ఇన్వెస్టిగేషన్ మీద నమ్మకం లేదా? వాళ్ళు ఒకవేళ రిపోర్ట్ ఇస్తే దానికి మీరు ఒబే అవరా అంటున్నారు కదా. మేము ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారిని, ప్రభుత్వాన్ని గౌరవిస్తాం. కానీ మేము అంటుంది ఏంటంటే, అది ఏదో ఒకటి యాక్సిడెంటా, మర్డరా, ఏది ఉంటే అది రిపోర్ట్ ఇచ్చేస్తే అయిపోద్ది కదా. డిలే చేయటం వలన, ఆలస్యం జరుగుతుండటం వలన అనుమానాలు పెరుగుతున్నాయి తప్ప తగ్గటం లేదు. రైట్. అజయ్ బాబు విషయంలో ఏమంటారు కంక్లూషన్లో? అజయ్ బాబు విషయంలో ఒకటే అంటానండి, అతన్ని తీసుకెళ్ళిపోయి అంత హుటాహుటిన అరెస్ట్ చేసి చంచల్ కూడా జైల్లో పెట్టాల్సినంత అది ఇష్యూ అయితే సీరియస్ ఇష్యూ అయితే కాదు. చిన్న వార్నింగ్ చేసి వదిలిపెట్టుండొచ్చు, లేదా స్టేషన్ బెల్ వచ్చేలాగా అతన్ని అరెస్ట్ చేసి ఉండొచ్చు. ఇవేవి కాకుండా అతన్ని అంత చంచల్ కూడా పంపించి అన్ని కేసులు పెట్టాల్సినంత నేరస్తుడైతే అని కాదు. దీని వెనకాల ఎవరో పెద్ద హస్తాలు ఉన్నాయన్నటువంటి అనుమానాలు మాకు కలుగుతున్నాయి. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ వ్యక్తిని కూడా అరెస్ట్ చేయమని అడుగుతున్నాం, ఎందుకు చేయడం లేదు? మా డిమాండ్ అదే. ఆయన ఎన్నిసార్లు 5 years నుంచి ఆయన మాట్లాడుతున్నాడు కదా, ఎందుకు ఆయన మీద యాక్షన్ తీసుకోవడంలే? ఎందుకు ఒక్క గవర్నమెంట్ కూడా, ఒక్క పొలిటికల్ లీడర్ కానీ, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎందుకు కనీసం ఆయన స్టేషన్ పిలిపించి ఎందుకు వార్న్ చేయడం లేదు? మిగతా ఛానల్స్ వాళ్ళ అవసరం మాకు అవసరం లేదు. డిపార్ట్మెంట్ వాళ్ళకి న్యాయమే కనుక ఉంటే, సమాంతర జస్టిస్ చేయాలనుకుంటే అజయ్ బాబుతో పాటుగా ఒకేసారి ఈ క్రైస్తవ దేవుణ్ణి, క్రైస్తవ గ్రంథాన్ని కించపరిచి హేళన చేసి మాట్లాడిన వాళ్ళ మీద కేసులు ఉన్నాయి కదా. అజయ్ బాబుని, ఈ మిగిలిన 5 మందిని, అందరిని 6 మందిని తీసుకెళ్ళి లోపల పెట్టుంటే మేము హర్ష వ్యక్తం చేసే వాళ్ళం. మా తప్పు మేము సరి చేసుకునే వాళ్ళం, వాళ్ళ తప్పు వాళ్ళు సరి చేసుకునే వాళ్ళు. కానీ ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళని విడిచిపెట్టి క్రైస్తవుల మీదనే టార్గెట్ చేయడం, క్రైస్తవుల్ని ఫోకస్ చేయటం కరెక్ట్ కాదు. డిపార్ట్మెంట్ వాళ్ళందరూ, గవర్నమెంట్ కూడా ప్లీజ్ మా పక్షాన ఉండండి సార్ అని మేము మీ పక్షమున కోరుతున్నాను. క్రైస్తవులు ఈరోజు అనాథలు అయిపోయారు, క్రైస్తవులు ఈరోజు పరాయి వాళ్ళు అయిపోయినట్టుగా మాకు భావన కలుగుతుంది భారతదేశం. ఈ రోజు ఎందుకు వాయిస్ రైజ్ చేసి మాట్లాడుతున్నట్టే రీజన్ అదే. ఎందుకు వీళ్ళు టార్గెట్ అయ్యారంటే రీజన్ అదే. వాళ్ళు ఎవ్వరి పక్షాన మాకు న్యాయం జరగలేనప్పుడు వాళ్ళ పక్షాన కూడా మాకు న్యాయం కావాలి కదా. మా వాయిస్ వినిపిస్తుంది, వాళ్ళ వాయిస్ మీకు వినిపించడం లేదా? మేము అరుస్తున్నాం అంటున్నారు, వాళ్ళు అరవడం లేదా? మేము తిడుతున్నాం అంటున్నారు, మాకన్నా వల్గర్గా మాట్లాడుతున్నారు. మేము కనీసం ఎలాంటి వల్గర్ వర్డ్స్ యూజ్ చేయకుండా మాట్లాడుతున్నాము. ఈ ఇన్సిడెంట్లోనే 1-2-3 సందర్భాల్లో మాట్లాడే తప్ప ఫస్ట్ నుంచి చూడండి, ఎక్కడైనా వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ చూడండి, వాళ్ళు మాట్లాడే మాటలు కానీ, వాళ్ళ వీడియోస్ చూడండి, ఎక్కడైనా మాట్లాడారా? వీళ్ళు ప్రత్యేకంగా ఛానల్స్ పెట్టి కావాలని మాట్లాడుతున్నారు. వాళ్ళకి అనిపించడం లేదా? వాళ్ళు కూడా మొబైల్స్ ఉంటాయి కదా ప్రభుత్వం దగ్గర, వాళ్ళు చూస్తూ ఉంటారు కదా, వాళ్ళ మొబైల్స్ వెళ్తూ ఉంటాయి, వాళ్ళ కంటికి వెళ్ళలేదా అంటారా? రైట్. మొత్తంగా అయితే మాత్రం అనేకమైన క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి.
అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరి ముఖ్యంగా ప్రవీణ్ పగడాల నుంచి మొదలుపెట్టి అజయ్ బాబు వరకు, అటు ప్రవీణ్ పగడాల మృతి నుంచి మొదలుపెట్టి ఈరోజు అజయ్ బాబు అరెస్ట్ వరకు అనేక క్వశ్చన్స్. మా వైపు పోలీసులు ఉన్నారా అనే ప్రశ్నను సంధించడం జరుగుతోంది. మరి ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్కి సంబంధించి అనేక క్వశ్చన్స్ని తెర మీదకు తీసుకురావడం జరుగుతోంది. మరి వీటన్నిటికీ కొన్ని కోకొల్లలైన క్వశ్చన్స్ తెర మీదకు వస్తున్నాయి. మరి వీటికి సమాధానం దొరుకుతుందా చూసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సుప్రియ అండ్ అభినవ్ దర్శన్ ఇద్దరికి కూడా అటు స్టూడియోకి వచ్చే అంశానికి సంబంధించి మీ వర్షన్ చెప్పే ప్రయత్నం చేస్తున్నందుకు. మొత్తంగా ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? పోస్ట్మార్టం రిపోర్ట్ ఎక్కడ? అసలు ఏం జరిగింది? ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? అజయ్ బాబు విషయంలో ఏం జరుగుతోంది? ఇలా అనేక క్వశ్చన్స్ ప్రస్తుతం క్రైస్తవ సమాజం ఈ క్వశ్చన్స్ని ప్రశ్నలు తెర మీద తీసుకురావడం జరుగుతోంది. మరి పోలీసుల నుంచి సమాధానం చూద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.